In spiritual life, people should never be satisfied. ఆత్మీయ జీవితంలో జనులు ఎన్నడూ కూడా సంతృప్తి చెందకూడదు. In the world, if a man wants to be rich, he wants to be richer and richer and richer and the richest in the world. లోకములో మనుషుడు ధనవంతులుగా సర్వ లోకంలోని అతి గొప్ప ధనవంతులుగా మారాలనే కోరుకొనిచున్నారు. In the academic area, people keep studying and studying and studying. Even with one PhD, they are not satisfied. They go for the 2 and the 3. విద్యా రంగంలో కూడా చూచినప్పుడు జనులు విద్యను అభ్యసించుచు ఉన్నారు. ఒక్క డాక్టరేట్ పట్టము పొందితే దానితో సరిపుచ్చుకున్నట్టు లేదు. 2-3 పట్టముల కొరకు ప్రయాసపడుచున్నారు. But in spiritual life, just after taking water baptism, we are satisfied as if we have achieved something very great. అయితే ఆత్మీయ జీవితంలో చూచినప్పుడు నీటి బాప్తిసం పొందితే సంతృప్తి పడిపోచున్నారు. ఏదో గొప్ప కార్యములు సాధించుకున్నామని చెప్పి వాళ్ళు దానితో ఆపివేసుకొనుచున్నారు. We come, we clap, we sing, and we do many other things in the service, but our minds are very empty regarding the word of God. మన ఆరాధనకు వచ్చుచున్నాము, పాటలు పాడుచున్నాము, చప్పట్లు కొట్టుచున్నాము, కానీ మన మనస్సు అనేది ఖాళీగా రిక్తముగా కనబడుచు ఉన్నది. If at all we claim to have some knowledge, the knowledge we have is very, very shallow and has never gone into deeper experiences. ఏదో మనకి తెలివి ఉందని చెప్పి, వివేచన ఉందని చెప్పి అనుకుంటున్నాను. అది ఏదో కొంచెం వరకు మాత్రమే, లోతైన కార్యముల విషయమై ఎటువంటి అవగాహన లేని వారిగా కనబడుచున్నాము. Not only God loved us, and through Jesus he saved us. దేవుడు మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు మూలముగా మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా, he has given in our hands a very big book. మన చేతిలో ఒక పెద్ద గ్రంథమును మనకిచ్చి ఉన్నారు. Compared of 66 books called the Holy Bible. 66 పుస్తకముల కూడిక అయినటువంటి పరిశుద్ధ గ్రంథమును మన చేతికిచ్చి ఉన్నారు. This book is not an ordinary book. ఈ గ్రంథం అనేది సామాన్యమైన గ్రంథము కాదు. This book is the only book which has been widely printed and published all over the world. ఈ గ్రంథం అనేది అధిక శాతము ఎక్కువగా ముద్రించబడి విస్తారముగా ప్రచురింపబడుచున్నటువంటి ఏకైక గ్రంథముగా కనబడుచున్నది. But for most of us, Bible is just a book. అయితే మనలో అనేక మందికి ఈ గ్రంథం అనేది ఏదో ఒక పుస్తకము వలె భావించుచున్నారు. Yes, we carry the book in our hands and we bring it to the church. ఈ గ్రంథమును చేత పట్టుకొని మనము సంఘమునకు వెళుచున్నాము. But we don't study the Bible. అయితే బైబిల్ గ్రంథమును మనము అధ్యయనము చేయటలేదు. We don't try to understand what's written in the books. ఈ పుస్తకములలో ఏమి వ్రాయబడి ఉన్నదో మనం అర్థం చేసుకున్నట్లేదు. This book has been written by 40 authors who lived in a time span of 1600 years. ఈ గ్రంథం అనేది 1600 సంవత్సరముల కాల వ్యవధిలో జీవించినటువంటి 40 మంది వ్యక్తుల ద్వారా రచింపబడినటువంటి గ్రంథం ఇది. They lived in 12 countries. వారు దాదాపుగా 12 దేశములలో నివాసము చేసిన వారై కనబడి ఉన్నారు. In 3 continents. 3 ఖండములలో వారు జీవించిరి. And the first book written by Moses was sometime in BC 1400. మొదటి పుస్తకము మోషే ద్వారా రాయబడి ఉన్నది. అది క్రీస్తు పూర్వము 1400 సంవత్సరములప్పుడు రాయబడి ఉన్నది. And the last book of Revelation was written by an apostle called John sometime in AD 94. బైబిల్ గ్రంథములోని చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం అనేది యోహాను ద్వారా రాయబడి ఉన్నది. క్రీస్తు శకము దాదాపుగా 74వ సంవత్సరమందు దాదాపుగా ఆ సమయమందు రాయబడిన పుస్తకముగా అది కనబడుచున్నది. Bible is first of all a historical book. బైబిల్ గ్రంథము ప్రప్రథమముగా ఒక చారిత్రాత్మకమైన పుస్తకమై ఉన్నది. Secondly, it is a scientific book. రెండవదిగా అది శాస్త్రీయమైన పుస్తకముగా కనబడుచున్నది. Thirdly, it's a poetical book. మూడవదిగా అది కావ్య రూపకమైన పుస్తకమై ఉన్నది. And finally, it is a prophetical book. చివరిగా అది ప్రవచన రీత్యా వ్రాయబడిన పుస్తకమై ఉన్నది. The world history begins with Bible. ప్రపంచ చరిత్రే బైబిల్తో ప్రారంభించబడుచున్నది. Bible begins with time. బైబిల్ అనేది సమయముతో ప్రారంభించబడుచున్నది. Bible is a historical book, a poetical book, a scientific book and a prophetical book. బైబిల్ గ్రంథము చారిత్రాత్మక పుస్తకంగా కనబడుచున్నది, శాస్త్రీయమైన పుస్తకంగా కనబడుచున్నది, ఒక ప్రవచన రీత్యా రచింపబడిన పుస్తకంగా కనబడుచున్నది. It begins with time and ends with time. అది బైబిల్ గ్రంథం అనేది సమయముతో ప్రారంభించబడి సమయముతోనే ముగించుచున్నది. In the first book called Genesis chapter 1 verse 1 we read, in the beginning God created the heavens and the earth. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వాక్యంలో చదువుచున్నాము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడి ఉన్నది. Both heaven and all those things in heaven and the earth and all those things in the earth are
called the universe. ఆ యొక్క ఆకాశము, ఆకాశమున సమస్తమును, భూమియు మరియు భూలోమున సమస్తమును కలిపి విశ్వము అని పిలువబడుచున్నది. It begins with God and ends with God. అది దేవునితోనే ప్రారంభించబడి దేవునితోనే ముగించబడుచున్నది. Because he is the author of the book. ఎందువల్లంటే ఈ పుస్తకమునకు కర్త ఆయనై ఉన్నారు. All scripture is given for our inspiration, Bible says. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, వ్రాయబడిన ప్రతి లేఖనము కూడా మన యొక్క ప్రేరేపణ నిమిత్తమై వ్రాయబడి ఉన్నవి. 2 Timothy 3:16. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యములో అది చూచున్నాము. And in 2 Peter 1:21, Bible again says that holy men of God who were moved with the Holy Spirit, they spoke, and it has been brought into writings. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యములో ఏలయనగా దేవుని యొక్క వాక్యం అనేది పరిశుద్ధాత్మ వల్ల మనుషులు ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికినట్టు వాక్కులుగా కనబడుచున్నవి. In Psalms 119 verse 89, Bible says the word of God is settled in heaven. 119వ కీర్తన 189వ వాక్యములో మనం చూస్తున్నాము, దేవుని యొక్క వాక్యములు ఆకాశమందు స్థిరపడి ఉన్నవని చదువుచున్నాము. Matthew 24:35 reads, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వాక్యంలో చదువుచున్నాం, heaven and earth might pass away, but not a jot or a tittle from the word of God will ever pass away. ఆకాశము భూమియు గతించిపోవును గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట కూడా ఎన్నడూ గతింపవు అని వ్రాయబడి ఉన్నది. Therefore Revelation 1:3 reads, అందువల్లే ప్రకటన గ్రంథము 1:3లో ఇలా చదువుచున్నాం, blessed is the person who read the book, hear the book, as well as keep all those things written in this book. ఈ యొక్క గ్రంథములోని వాక్యములని చదువువాడును, వాటిని వినువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులని చెప్పి వ్రాయబడి ఉన్నది. By the same word of God, God created the universe. అదే దేవునికి వాక్యముతో సర్వ విశ్వాన్ని దేవుడు సృష్టించి ఉన్నారు. The first book, first 2 chapters speak about the creation. మొదటి పుస్తకంలోని మొదటి 2 అధ్యాయాలు సృష్టిని గురించి తెలియజేయుచున్నది. And 2 Peter 3:7 and 8 says, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7-8 వాక్యములో చూస్తున్నాము, by the same word the whole world and the whole universe is kept in store for destruction. అదే యొక్క వాక్యము ద్వారా ఈ సర్వ ప్రపంచము కూడా అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వల్ల భద్రము చేయబడి ఉన్నది. So Bible is the book which gives us a history about creation. బైబిల్ గ్రంథం అనేది సృష్టి యొక్క చరిత్రను గురించి మనకు తెలియచేయుచున్నది. And the same Bible also tells us about the future, what's going to be in the end. అదే బైబిల్ గ్రంథము కూడా భవిష్యత్తు గురించి చెప్పుచున్నది, అంతిమ కాలములలో సంభవించనయున్న కార్యముల గురించి తెలియచేయుచున్నది. Because God reveals himself as Alpha and Omega. ఎందువల్లంటే దేవుడు తన్ను తాను ఆల్ఫా గాను ఒమేగా గాను బయలుపరుచుకొనుచున్నారు. He is the beginning of anything and everything, and also he is the end. ఆయనే సర్వమునకు ప్రారంభమై ఉన్నారు, సర్వానికి అంతము ముగింపు ఆయనే ఉన్నారు. He who has written this book lives forever. ఆయన అనగా ఈ గ్రంథము రాసినటువంటి ఆయన నిత్యానిత్యము శాశ్వతంగా జీవించువాడై ఉన్నారు. Those who read the things written in this book and hear the things written in this book and keep all those things which are written in this book, not only they are very blessed people, but they can continue with God in eternity. ఈ పుస్తకంలో రాయి ఉన్నటువంటి వాక్యములన్నీ చదువువాడును, వినువాడును, దాని ప్రకారంగా గైకొనవాడును ధన్యుడు మాత్రమే కాకుండా నిత్యానిత్యం పరలోకములో దేవునితో కూడా జీవించగలుగువాడై ఉంటున్నాడు. In the creation, the triune God revealed themselves. సృష్టిలో మనం చూసినప్పుడు త్రిత్వ దేవుడు తన్ను తాను బయలుపరుచుకొని ఉన్నారు. In the beginning, God speaks about the Father. ఆది యందు దేవుడు అని చెప్పినప్పుడు దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు. And he said and things came into existence. ఆయన పలుకగా కార్యములన్నీ కూడా సృష్టించబడి ఉన్నవి. That word is otherwise called Jesus Christ. ఆ వాక్యే యేసుక్రీస్తై ఉన్నారు. John 1st chapter says, first 4 verses, in the beginning was the word was with God, and the word was God. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వాక్యములలో కూడా చూచినప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Through him all things were created. ఆయన ద్వారానే సమస్తమును సృష్టింపబడెను. So the word is Jesus himself. కాబట్టి ఆయన యొక్క వాక్కు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు తానే అయ్యున్నారు. When he came into the world, Paul says the word became flesh.
ఆయన ఈ లోకములోకి వచ్చినప్పుడు పౌలు చెప్పుచున్నాడు, ఆ వాక్యము శరీరధారిగా మారెను. To live in this world for some time to show men how they should come to the knowledge of God and come to the knowledge of the truth. ఈ లోకములో ఆయన కొంతకాలము జీవించు నిమిత్తమును దేవుని గురించి సత్య దేవుని గురించి అవగాహన వారికి తెలియచే నిమిత్తము ఆయన ఈ లోకములో కొద్ది దినములు జీవించవలసి వచ్చెను. By the word of God he created the worlds. దేవుని యొక్క వాక్యం మూలంగా ప్రపంచములను నిర్మాణము చేసి ఉన్నారు. And the word is Jesus himself. ఆ వాక్కు యేసు ప్రభు తానే అయ్యున్నారు. In Hebrews chapter 1 హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చదువుచున్నాము. verse 3 we read about Jesus. మూడో వాక్యం నుండి కూడా చూచినప్పుడు యేసు ప్రభు గురించి వ్రాయబడి ఉన్నది. 1 to 3. మొదటి వాక్యం నుండి మూడో వాక్యం వరకు చదువుచున్నాము. God at sundry times and in diverse manners spake in time past unto the fathers by the prophets. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు hath in this last days spoken unto us by his Son whom he hath appointed heir over all things. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. By whom also he made the worlds. ఆయన ద్వారానే ప్రపంచములను నిర్మించెను. So God the Father revealed himself as the author and Jesus is the one through whom the whole world, the universe is created. తండ్రి అయిన దేవుడు ఒక కర్తగా కనబడుచున్నారు. యేసుక్రీస్తు అనేటువంటి వాక్కు మూలముగా సర్వలోకాన్ని సృష్టించి ఉన్నారు. He being the brightness of his glory and the express image of his person. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి upholding all things by the word of his power. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు వాడై ఉన్నారు. When he had by himself purged our sins, sat down on the right hand of the majesty on high. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి అందరికంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నారు. God is a tripartite being. దేవుడు ఒక There are three beings in him. ఆయనలో మూడు వ్యక్తిత్వములు కనబడుచున్నటువంటి ముక్కోణము కలిగిన దేవునిగా కనబడుచున్నారు. One is God whom Jesus reveals as the Father. ఒకటి యేసు ప్రభు తండ్రి అని పిలుస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు. In the Old Testament he was known only as God, Almighty God. పాత నిబంధనలో ఆయన దేవునిగా లేదా సర్వశక్తి గల దేవునిగా బయలుపరుచుకొని ఉన్నారు. In the New Testament Jesus revealed him as the Father of the whole universe. నూతన నిబంధనలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధమైన విశ్వములో యేసు ప్రభు ఆయనను తండ్రిగా సంబోధించి ఉన్నారు. He used to always do things which were pleasing to the Father. యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా తండ్రికి ఇష్టమైనటువంటి కార్యములనే చేయిచూ ఉండి ఉన్నారు. And the third person involved in the creation is the Holy Spirit. సృష్టిలో నిమగ్నమైనటువంటి మూడో వ్యక్తి ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడు. When God the Father, he planned to create the whole world, and through the word Jesus he created them. తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే సర్వ సృష్టిని కలుగు చేయాలని చెప్పి తీర్మానం చేసుకుని ఉన్నారో తన వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా సృష్టిని కలుగు చేసి ఉన్నారు. The Holy Spirit was moving upon the face of the earth. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపముగా ఆయన భూమి మీద అల్లాడుచూ ఉండి ఉన్నారు. Genesis chapter 1 verse 2 says. ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వాక్యములో చూస్తున్నాము. The Spirit of God was moving upon the face of the waters. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. To create things. ఆ కార్యములను సృష్టించు నిమిత్తము Holy Spirit has the power to create things. పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఆ కార్యములను సృష్టించే శక్తి కలదు. Word is God's wisdom or God's intelligence. దేవుని యొక్క వాక్కు అని చెప్పినప్పుడు దేవుని యొక్క జ్ఞానము మేధస్సు అయ్యున్నది. Therefore prophet Jeremiah gives us the definition how God created the whole universe. అందువల్లే సర్వ విశ్వాన్ని ప్రపంచాన్ని ఎలాగున దేవుడు సృష్టించాడో ఇర్మియా తన గ్రంథమందు వివరణను ఇచ్చుచున్నాడు. In Jeremiah chapter 51, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం చూసినప్పుడు the prophet says, ప్రవక్త ఈ రీతిగా చెప్పుచున్నాడు, God created the whole earth దేవుడు సర్వభూమిని కూడా by his power, తన బలము చేత సృష్టించెను, established the world by his wisdom, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, and stretched out the heavens by his understanding. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. So the triune God were involved in the creation of the whole universe. ఇలాగున సర్వ విశ్వం యొక్క సృష్టిలో త్రిత్వ దేవుడు కార్యములో నిమగ్నుడై ఉన్నారు. Coming to the New Testament, నూతన నిబంధనకు వచ్చినప్పుడు the triune God come to dwell in our hearts forever. త్రిత్వ దేవుడు నిత్యానిత్యము జీవించు నిమిత్తము మన హృదయములోనికి ఆయన వచ్చుచున్నారు. God has chosen man to be his
eternal habitation. దేవుడు మానవుని తనకి నిత్య నివాసముగా ఉండు నిమిత్తమే ఏర్పరచుకుని ఉన్నారు. He made the heart of man his temple. మానవుని హృదయమును తన ఆలయముగా ఆయన చేసుకుని ఉన్నారు. Apostle Paul says in 1 Corinthians 3:19, know ye not that your body is the temple of the Holy Ghost. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రిక 3:16లో చెప్పుచున్నాడు, మీకు పరిశుద్ధ మీ యొక్క శరీరములు దేవునికి ఆలయమై పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా? And in 17th chapter, మరియు 17వ అధ్యాయములో Jesus said, యేసు చెప్పుచున్నారు, on that day, యోహాను సువార్త 17వ అధ్యాయములో యేసు చెప్పుచున్నారు, ఆ దినమందు you will know I in my Father, you in me, and I in you. 14th chapter. 14వ అధ్యాయం 20వ వాక్యములో చూస్తున్నాం, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. John 14:20. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వాక్యంలో చదువుచున్నాము. At that day you shall know that I am in my Father, you in me, and I in you. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. About which day did he say that? మరి ఆ దినమని చెప్పినప్పుడు ఏ దినమై ఉన్నది? The day we received the anointing of the Holy Spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నామో ఆ దినమై ఉన్నది. In verse 17 he says, even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither know him, but ye know him, for he dwelleth with you, and he shall be in you. ఆయన సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించుదురు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండునని 17వ వాక్యంలో చదువుచున్నాము. So our heart or our inner being is the dwelling place of the triune God. కాబట్టి మన హృదయము లేక అంతరంగమే నిత్య దేవుని యొక్క నివాస స్థానమై ఉన్నది. God has such a great plan for our lives, but we don't understand. చూడండి, దేవునికి అంత గొప్ప ఉద్దేశము మన జీవితం పట్ల ఉన్నది, కానీ మనమే దాన్ని అర్థం చేసుకునలేకపోతున్నాము. When God has possessed our life, we no more belong to ourselves. ఎప్పుడైతే దేవుడు మన జీవితములను తనకు స్వంతము చేసుకొనుచున్నారో ఇక మీదట ఎంత మాత్రమో మనకు చెందిన వారము కాదు. Paul says we are a purchased possession of God. పౌలు చెప్పుచున్నాడు, మనమందరం కూడా దేవుని ద్వారా విమోచింపబడిన క్రైతముగా కనబడుచున్నాము. So we belong only to God. కావున మనము దేవునికి మాత్రమే చెందిన వారమై ఉన్నాము. God has chosen us in him before the foundation of the world, we may be made holy and without blemish in love. Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్య ప్రకారంగా మనం చూచుచున్నాము, ఆయన క్రీస్తు యేసునందు మనలను తనకు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమలో పరిశుద్ధులుగా ఉండుటకై మన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకుని ఉన్నారు. The time God has 3 dimensions. ఆ త్రిత్వ దేవునికి 3 కోణములు కనబడుచున్నవి. As there are 3 beings, their characteristics also are said to be 3. వారు 3 వ్యక్తిత్వములుగా కనబడుచున్నారు కాబట్టి వారి యొక్క గుణములు కూడా 3 రకములుగా కనబడుచున్నవి. Apostle John writes in the epistle that God is love. అపోస్తలుడైన యోహాను తన పత్రికలో రాయిచున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పుచున్నాడు. The first character of God is that he is altogether lovely and he is love. కావున దేవుని యొక్క మొట్టమొదటి స్వభావము ఆయన పూర్తిగా ఆయన చక్కనివాడు లేదా ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. About Jesus, 2 Corinthians 1:30 says he is wisdom. యేసుక్రీస్తుని గురించి తెలియజేయుచున్నప్పుడు 2 కొరింథీ 1:30 వాక్య ప్రకారముగా ఆయన మన జ్ఞానమై ఉన్నారు. Christ is our wisdom. క్రీస్తు మన యొక్క జ్ఞానమై ఉన్నారు. In other words, he is our intelligence. మరొక మాటలో చెప్పవాలంటే ఆయనే మనక మేధస్సు అయి ఉన్నారు. About the Holy Spirit, Bible says he is the power of God. పరిశుద్ధాత్మ గురించి గ్రంథము చెప్పుచున్నది, ఆయన దేవుని యొక్క శక్తిగా కనబడుచున్నారు. Just before the ascension of Jesus, he called for his disciples and said, యేసు ప్రభు యొక్క ఆరోహణకు ముందుగా ఆయన తన శిష్యులను తన యొద్దకు కూర్చుకొని ఇలాగనే చెప్పి ఉన్నారు, tarry ye in Jerusalem until you be endued with power from above. మీరు పైనుండి శక్తి మీ మీదకు దిగి వచ్చినంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టి ఉండుడని శిష్యులతో చెప్పి ఉన్నారు. Luke the Gospel chapter 24. దాని గురించి లూకా సువార్త 24వ అధ్యాయము, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. Tarry in Jerusalem until you be endued with power from above. మీరు పైనుండి శక్తి మీ మీదకి వచ్చినంత వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. And Acts 1:8 అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యములోను again said, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు you be witnesses to me, beginning from Jerusalem, Judea, Samaria, and to the uttermost part of the world.
పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. So the Holy Spirit has been given to us as the power of God. కావున పరిశుద్ధాత్మ అనేది దైవ శక్తిగా మనకు అనుగ్రహించబడుచున్నది. Coming to Matthew chapter 5 verse 48. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వాక్యములకు వచ్చినప్పుడు Jesus said, యేసు చెప్పి ఉన్నారు, be ye perfect as your heavenly Father which is in heaven is perfect in all his divine characteristics. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ప్రతి విధమైన దైవిక స్వభావములలో పరిపూర్ణులుగా ఉండెదరు. Yes. So we are called to attain the very perfection of God because we are created as perfect beings. మనము దేవుని యొక్క అదే పరిపూర్ణతను పొందుటకు మనము కోరబడుచున్నాము. ఎందువల్లంటే అదే పరిపూర్ణంగా మనం సృష్టించబడి ఉన్నాము. Genesis chapter 1:26 says he created man in his own image and likeness. ఎందువల్లంటే ఆదికాండము 1:26లో చదువుచున్నాము, దేవుడు తన పోలిక చొప్పున తనకి స్వరూపములో మానవుని సృష్టించి ఉన్నారు. Ephesians 4:23 says what is God's image and likeness. ఎఫెసీ 4వ అధ్యాయము 24వ వాక్యంలో చెప్పబడుచున్నది దేవుని యొక్క స్వరూపం ఏంటో, దేవుని యొక్క పోలిక ఏంటో అక్కడ వ్రాయబడి ఉన్నది. God's image and likeness is his righteousness and true holiness. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం అనగా అర్థం ఏమనగా దేవుని యొక్క అదే నీతి మరియు పరిశుద్ధత అయి ఉన్నది. Jesus said in the New Testament, we all must be made perfect as our Father which is in heaven is perfect in all your divine characteristics. యేసు ప్రభువు నూతన నిబంధనలో చెప్పి ఉన్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక సమస్తమైన దివ్య స్వభావములలో మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరని చెప్పుచున్నారు. So we need to grow steadily in three things simultaneously. కాబట్టి మనము సమానముగా 3 కార్యములో ఎదగవలసిన వారమై ఉన్నాము. One is in divine characteristics. ఒకటి దైవికమైన స్వభావములలోను, Second is in divine power. రెండవదిగా దైవిక శక్తిలో, And thirdly in divine wisdom. మూడవదిగా దైవిక జ్ఞానమందు ఎదగవలెను. When proportionally and simultaneously and steadily, when we keep growing in these three areas in life, we can be like God. ఎప్పుడైతే సరి సమానముగాను స్థిరముగాను ఈ 3 స్వభావములు ఎదుగుచున్నామో మనం దేవుని యొక్క అదే పరిపూర్ణతను పొందగలుగుచున్నాము. Yes, proportionally. అవన్నీ కూడా సరి సమానముగా ఉండవలెను. Yes, then we can be like God. అప్పుడు మనం దేవుని వలె మారుదుము. That is God's plan for us. అది దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశమై Why ఉన్నది. he wants us to be like him? ఎందువలన మనము ఆయన వలె ఉండాలని ఆయన కోరుచున్నారు. He is having dominion over the whole universe which he created for his own pleasure. తన యొక్క సొంత సంతోషం కొరకు సర్వ విశ్వాన్ని ఆయన సృష్టించిన దేవుడుగా కనబడుచున్నారు. In Revelation chapter 15 we read the saints have been said, God, you created everything for your own pleasure. దేవా నీ యొక్క సంతోషం కొరకు సర్వమును సృష్టించున్నావని ప్రకటన గ్రంథములో మనం చదువుచున్నాము. He created man also for his own pleasure. ఆయన తనకు సంతోషం నిమిత్తము మానవుని కూడా సృష్టించి ఉన్నారు. He wants to accommodate us in him that through eternity we also may rule the whole universe. నిత్యానిత్యము సర్వ విశ్వాన్ని మనం ఏలుబడి చేయి నిమిత్తము మనలను ఆయనలో ఉండుటకు మనకు ఆయనలో చోటిచ్చి ఉన్నారు. That is God's plan for our lives. అదే మన జీవితం గురించిన దైవ సంకల్పం అయి ఉన్నది. But what happened unfortunately? అయితే దురదృష్టవశాత్తు సంభవించినది ఏమి? The first man Adam, whom he made like himself in his own image and likeness, తన స్వంత పోలిక చొప్పున తన స్వరూపంలో సృష్టించినటువంటి ఆ యొక్క ఆదాము ఏమి చేసి ఉన్నాడు? filled him with his glory తన యొక్క మహిమతో ఆయన నింపి ఉన్నారు అతన్ని, and given him eternal life నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించి ఉన్నారు, and power to have a dominion over all the created things. సృష్టింపబడిన ప్రతి దాని మీద కూడా ఒక ఏలుబడిని ఆదాముకి ఇచ్చి ఉన్నారు. He failed in God's plan by being disobedient to God's word. అయితే దేవుని యొక్క వాక్యమునకు అవిధేయత చూపించడం మూలముగా దేవుని యొక్క మహిమను పోగొట్టుకుని ఉన్నాడు. If you study Bible very carefully, more than adultery, murder, fornication, rape and many other things, disobedience is the worst sin. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూచినప్పుడు ఈ లోకములో కనబడుచున్న వ్యభిచార పాపము గాని, వేశ్యాతనము పాపము గాని, జారత్వము గాని, కాముకత్వము గాని ఇవన్నిటికంటే అతి ఘోరమైనటువంటి పాపమే అవిధేయత అయ్యున్నది. Many people they don't understand because they don't read Bible, they don't hear Bible. అనేకులకి కార్యము తెలియదు, ఎందుకంటే బైబిల్ చదవరు, బైబిల్ గురించి వినరు. The first man disobeyed.
మొదటి మనుషుడు అవిధేయత చూపించి ఉన్నాడు. God told him not to eat the forbidden fruit. దేవుడు చెప్పి ఉన్నారు ఆ నిషేధింపబడిన పండును మీరు తినవద్దు అని. Only one commandment God gave him. ఒకే ఒక ఆజ్ఞ కదా దేవుడు ఇచ్చి ఉన్నారు. He disobeyed. అతడు అవిధేయత చూపించెను. After disobeying, he started justifying his life. అవిధేయత చూపించిన పిదప తన జీవితాన్ని తానే న్యాయం తీర్చుకున్నట్టుకు మొదలుపెట్టి ఉన్నాడు. That is the second evil sin. అది తన తాను నీతీకరించుకొని ఉన్నాడు. అదే రెండవ దుష్టమైన పాపమై ఉన్నది. Many people give excuses for their disobedience. అనేకులు తాము చేసినటువంటి అవిధేయతలకు అనేక సాకులు చెప్పుచూ ఉన్నారు. That is the evil design of the devil with which he certainly deceived Adam and Eve. అది సాతాను యొక్క దుష్టమైన క్రియగా ఉన్నది. ఆ యొక్క కుయుక్తి చేతనే ఆదామును అవ్వను సాతానును మోసగించి ఉన్నాడు. Even today the devil is doing that work and he has fooled us that we may not understand that seriousness. ఈ దినమందు కూడా సాతానుడు ఆ విధంగానే చేయుచున్నాడు, ఆ పనినే చేయుచున్నాడు. దాని తీవ్రతను మనం అర్థం చేసుకుని లేని వారిగా కనబడుచున్నాము. So just to rectify that evil, ఆ యొక్క కీడును మన సరిదిద్దుకునే నిమిత్తము God called another man called Abraham. దేవుడు మరొక వ్యక్తి అయినటువంటి అబ్రహామును పిలిచి ఉన్నారు. He was living in a place called Mesopotamia. ఆయన మెసొపొటేమియా అనే స్థలములో జీవించుచూ ఉండెను. Maybe in a small village called Ur. ఒక ఊరు అనేటువంటి ఒక చిన్న స్థలముగా కనబడుచున్నది. That is the present Iraq. అది ప్రస్తుతమందున్న ఇరాక్ దేశమునకు సాదృశ్యము. Earlier Iraq was called Babylon. ప్రారంభ దినాలలో ఇరాక్ అనే దేశము బబులోనుగా పిలువబడి ఉన్నది. God called him and said, I will take you to a different place. దేవుడు అతన్ని పిలిచి నేను వేరొక స్థలములకు నేను తీసుకుని వెళ్ళెదను అని చెప్పి ఉన్నారు. You come out. నువ్వు బయటికి రమ్ము. Leaving your place, your father, your mother and everything. నీ స్థలమును, నీ తండ్రిని, నీ తల్లిని సమస్తమును వదిలి బయలుదేరుము. In those days that Babylon was, or that the place was filled with idolaters. ఆ దినములలో బబులోను దేశము చూచినప్పుడు ఆ దేశమంతటా విగ్రహములతో నింపబడి ఉన్నది. Yes, from there Abraham heard the voice of God and implicitly obeyed, and with his wife Sarah he started moving towards the place where God wanted him to come. దేవుని వాక్యమునకు విని లోబడి తన భార్య అయినటువంటి సారాతో కలిసి దేవుడు చూపించే దేశమునకు బయలుదేరి వెళ్లి ఉన్నాడు. That place is called Canaan. ఆ స్థలమునకు పేరే కనాను. That lies at the eastern coast of a sea called Mediterranean Sea. అది మధ్యధరా సముద్రం యొక్క తూర్పు భాగములో నియమించబడిన దేశమై ఉన్నది. So Abraham walked through the deserts and he came to Canaan. అబ్రహాము ఆ రీతిగా ఎడారులు ఎమ్మట దాటుకొని వచ్చి కనానుకు చేరి ఉన్నాడు. And God gave him a territory. దేవుడు అతనికి ఒక మధ్య భాగమును ఇచ్చి ఉన్నారు. In the book of Genesis chapter 13 last verses, ఆదికాండము 13వ అధ్యాయము యొక్క చివరి వాక్యములు మనం చూచినప్పుడు, and chapter 15, మరియు 15వ అధ్యాయములోను, and also Joshua chapter 1 verse 1 to 4, యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి 4వ వాక్యం వరకు కూడా చూచినప్పుడు, God gave him the territory for Abraham. అబ్రహామునకు దేవుడు పొలిమేర్లను లేదా సరిహద్దులను ఏర్పరిచి ఉన్నారు. He said from the great river on the eastern side, ఆ తూర్పు భాగమున ఉన్నటువంటి మహాసముద్రము వైపు నుండి extending up to the sea, that is the Mediterranean Sea, మధ్యధరా సముద్రము వరకు కూడా మధ్యనున్న ప్రదేశం అంతయు, on the south and up to the river in Egypt. ఆ యొక్క దక్షిణ భాగంలో కూడా ఐగుప్తు దేశము వైపు ఉన్నటువంటి నది వరకును. Yes, all these areas are for you and you can possess it. It is for you and for your generation, God said. ఈ మధ్య ప్రదేశములన్నీ నువ్వు స్వాధీనపరచుకొని వచ్చును, ఇవి నీకును నీ సంతానమునకును స్వాస్థ్యముగా ఇవ్వబడి ఉన్నవని దేవుడు చెప్పి ఉన్నారు. So Abraham occupied that place. అప్పుడు అబ్రహాము ఆ స్థలమంతటిని ఆక్రమించుకొని ఉన్నాడు. He became a very rich man. అతడు గొప్ప ధనవంతుడిగా మారిపోయి ఉండెను. With camels and gold and silver enough. అతడు ఒంటెలతోను గుర్రములతోను అతడు బంగారముతోను వెండితోను ఐశ్వర్యవంతుడాయెను. He had many servants. అతనికి అనేక మంది దాసులు కనబడిరి. Bible gives the number. He had 318 servants born in his own house. తనకు స్వంత ఇంటిలోనే జన్మించినటువంటి 318 దాసులు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం ఒక సంఖ్య చెప్పుచున్నది. Altogether he must have had not less than 1000 servants. మొత్తముగా చూచినప్పుడు దాదాపుగా 1000 మంది దాసుల కంటే ఏమి తక్కువ ఉండరు. Increase in possessions. అతడు తన సొత్తులో అభివృద్ధి చెంది ఉన్నాడు. But God never gave him a heir or a son. అయితే దేవుడు అతనికి ఒక కుమారుని లేదా వారసుని ఇవ్వలేదు. And God heard him and said, I will give you a son.
దేవుడు అతని పిలిచి అతనితో మాట్లాడింది ఏమనగా, నేను నీకు ఒక కుమారుని లేక సంతానముని ఇచ్చెదను, he will be the heir of all your possessions. అతడే నీ ఆస్తికి వారసుడిగా ఉండును అని చెప్పి ఉన్నారు. In spite of the promise God gave him, దేవుడు ఆ విధంగా అతనికి వాగ్దానం చేసినప్పటికీ when he was 75 years old, అతనికి 75 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు he waited and waited for many years, but God never gave him the son. అనేక సంవత్సరాలుగా అతడు ఎదురు చూచినను దేవుడు అతనికి కుమారుణ్ణి ఇవ్వలేదు. In between there was a famine in Canaan. ఆ మధ్య కాలంలో కనాను దేశంలో ఒక కరువు కూడా ఏర్పడెను. So Abraham and his family, they went down to Egypt. అప్పుడు అబ్రహాము అతని కుటుంబము ఐగుప్తు దేశమునకు దిగి వెళ్లిపోవలసి వచ్చెను. After some time again he came back to Canaan. కొన్ని దినములు అయిన తర్వాత మరలా కనానుకి తిరిగి వచ్చి ఉన్నాడు. And he brought with him a maid called Hagar. తనతో పాటు ఒక దాసి అయినటువంటి హాగారును కూడా తోడుకొని వచ్చి ఉన్నాడు. Yes. So since he was not given a son as promised by God, దేవుని వాగ్దాన ప్రకారముగా అతనికి కుమారుడు కలగలేదు కాబట్టి Sarah his wife told him, తన భార్య అయిన శారా ఈ విధంగా చెప్పి ఉన్నది, why don't you give me a son through Hagar? హాగరు మూలముగా నాకెందుకు నువ్వు కుమారుని కనకూడదు? I am well stricken in age. నేను చాలా వృద్ధాప్యంలోనికి వచ్చి ఉన్నాను. I lost all the natural forces. నా యొక్క ప్రకృతి సిద్ధమైన అన్ని కార్యములు బలహీనమాయను. And no more will I able to give a child to you. నేను ఏమాత్రం కూడా ఇక మీదట నీకు కుమారుని కనలేనేమో. And Abraham heard her. అప్పుడు అబ్రహాము ఆమె మాట విని, And he took Hagar to be his wife. హాగరును తన భార్యగా చేసుకుని, And very soon a son was born to him called Ishmael. అతి త్వరలోనే వారిరువురికి ఒక కుమారుడు కలిగెను. అతని పేరు ఇష్మాయేలు. In the course of Bible studies, all these things will become the base. Therefore I am giving you the story. బైబిల్ స్టడీ జరుగుతున్న కొలది ఇవన్నీ కూడా మీకు ఆధారముగా మారును. అందువల్ల ముందుగా ఇవన్నీ ఉపోద్ఘాతకముగా మీకు తెలియచేయుచున్నాను. So the child grew. ఆ బిడ్డ ఎదిగి ఉన్నాడు. And he attained an age of around 10 to 12 years. అతనికి 10-12 సంవత్సరముల వయసు వచ్చేసి ఉన్నది. When Abraham was 19 years old, అబ్రహామునకు 99 ఏండ్ల వాడైనప్పుడు one day he saw two angels going towards Sodom and Gomorrah, two wicked cities, to destroy them. ఒక దినమందు అతడు దేవదూతలను చూసి ఉన్నారు. 2 దుష్ట పట్టణములైనటువంటి సొదొమ గొమొర్రా వైపు దేవదూతలు వెళుచున్నట్లుగా గమనించి ఉన్నాడు. Abraham was sitting at the door of his tent. అబ్రహాము తన గుడారపు వాకిట కూర్చొని ఉన్నాడు. And he saw these two angels going towards Sodom. ఈ ఇద్దరు దేవదూతలు సొదొమ వైపు వెళ్ళటం చూసి ఉన్నాడు. He ran to them and invited them to his house. వారి యొద్దకు పరిగెత్తుకొని వెళ్లి ఆ ఇరువురిని తన ఇంటికి ఆహ్వానించుకొని ఉన్నాడు. He treated them well. వారిని చక్కగా అతిథి సత్కారం చేసి ఉన్నాడు. Then the angels talked to themselves. అప్పుడు దేవదూతలు వారిలో అనుకుని ఉన్నవి, this house has something like, these people are lacking something. ఈ దంపతులకు ఏదో ఒకటి కొరతగా ఉన్నదే. So when they found out that Abraham doesn't have a child, అబ్రహామునకు సంతానము లేదని చెప్పి వారు కనుగొనినప్పుడు they told them, వారు అతనితో చెప్పి ఉన్నారు, next year by this time you will have a son to Sarah. వచ్చే సంవత్సరము ఈ సమయానికి శారా యొక్క కవుడిలో ఒక బిడ్డ ఉండునని చెప్పి ఉన్నారు. So when he was 100 years old, he got a son. ఆ తర్వాత 100 సంవత్సరాల వయసు అబ్రహామునకు వచ్చినప్పుడు ఒక కుమారుని కని ఉన్నాడు. Now his son started growing. ఇప్పుడు కుమారు ఎదుగుటకు ప్రారంభించి ఉన్నాడు. He named him as Isaac. అతనికి పేరు ఇస్సాకు అని పెట్టి ఉన్నాడు. When Isaac reached at the age of around 12, ఇస్సాకుకు ఎప్పుడైతే 12 సంవత్సరాల వయసు వచ్చిన్నదో, yes, God told Abraham, దేవుడు అబ్రహాముతో సెలవిచ్చున్నారు. in chapter 22, 22వ అధ్యాయంలో చూస్తున్నాము, Abraham, take your only son Isaac whom you love to a place called Moriah, to one of the mountains where I will show you, and sacrifice him for me. అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతని అర్పించుమని చెప్పెను. In obedience to God's word, because that was the style of Abraham, simply said to obey God. Whatever he says, he'll obey. దేవుని యొక్క వాక్కునకు అబ్రహాము లోబడి ఉన్నాడు. అది అబ్రహాము యొక్క శైలిగా కనబడి ఉన్నది. దేవుడు ఏమి చెప్పినా సరే అని చెప్పి విధేయత చూపించేవాడు. And when God spoke to him in the evening, take your only begotten son Isaac to a place called Moriah, and to one of the mountains where I will show you there, and you sacrifice him there for me. ఈ విధంగా దేవుడు సెలవిచ్చిన వెంటనే ఆ సాయంత్రమనే దేవుడు తన కుమారుని తోడుకొని ఆ యొక్క మోరియా పర్వతములలో నేను చూపించు పర్వతం మీద అర్పించమని చెప్పిన దేవుని మాట విని బయలుదేరి ఉన్నాడు. Early in the morning, while it was yet dark, Abraham saddled his ass, took his own son.
తెల్లవారుజామున అయిన వెంటనే అబ్రాహాము గాడిదకు గంతెలు కట్టి తన ఏకైక కుమారుని తోడుకొని ఉన్నాడు. And started journey towards Moriah, which was a 3 days of journey. ఆ మొరియా పర్వతము వైపునకు తనక ప్రయాణము సాగించి ఉన్నాడు. అది 3 దినములంతా ప్రయాణమై ఉన్నది. When he came to Moriah, అతడు మొరియాకు వచ్చినప్పుడు he asked God, which mountain should I go? దేవా, ఈ పర్వతములలో ఏ పర్వతం మీదకి నేను వెళ్ళాలని చెప్పి అడిగి ఉన్నాడు. God showed him one of the mountains and he went there. దేవుడు పలాని పర్వతం అని చూపించినప్పుడు అక్కడికి వెళ్లి ఉన్నాడు. While climbing the mountain, ఆ విధంగా కొండ ఎక్కుచున్నప్పుడు he laid the firewood upon his son's head. ఆ కట్టెల మోపును తన కుమారుని తల మీద పెట్టి ఉన్నాడు. And he carried the fire in his hand. తన చేతిలో అగ్నిని తీసుకుని ఉన్నాడు. And while climbing, the young boy asked his older father, Father, we have firewood and we have fire, but where is the lamb for sacrifice? ఆ కొండను వారిద్దరూ కలిసి ఎక్కుచున్నప్పుడు ఆ అబ్బాయి అడుగుచున్నాడు తండ్రి, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదేని చెప్పి అడుగుచున్నాడు. Any father will collapse in heart attack. ఆ యొక్క మాట వినగానే ఎట్టి తండ్రి అయినా సరే గుండెపోటుతో కుప్పకూలిపోతాడు కదా. Very young boy, just 12 years old. చిన్న అబ్బాయి, 12 సంవత్సరముల వయసున్న అబ్బాయి. He made him to carry the firewood on his head. ఆ యొక్క కట్టెల మోపును తన తల మీదే పెట్టి తండ్రి మోయించి ఉన్నాడు. As he was obedient to God, he trained his one son also to be obedient. తాను దేవునికి ఎలాగ విధేయుడాయినో తన కుమారుని కూడా అలాగునే తండ్రికి విధేయత చూపించిన వానిగా తర్ఫీదునిచ్చి ఉన్నాడు. And Abraham told him politely, very frankly, that God will take care of my son. Don't worry. అబ్రహాము ఎంతో వినయముగాను నేరుగాను చెప్పి ఉన్నాడు. దాని గురించి దేవుడు చూచుకొనును గాక అని చెప్పి ఉన్నాడు. Many times I read the chapter and every time I used to weep. అనేక సార్లు ఈ అధ్యాయం నేను చదివి ఉన్నాను. ఆ అధ్యాయం చదివినప్పుడల్లా నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చుచూ ఉండును. Which father as a human being can tolerate that? ఈ యొక్క తండ్రి అని చెప్పినప్పుడు ఎట్టి మానవుడు ఇటువంటి కార్యమును సహించుకోగలుగుతాడు. When they reached the mountain top, వారి యొక్క కొండ శిఖరం పైకి వెళ్ళినప్పుడు he made a altar. ఒక బలిపీఠానికి తయారు చేసి ఉన్నాడు. And he laid the firewood. ఆ కట్టెలన్నీ కూడా చక్కగా పేర్చి ఉన్నాడు. He bound his son. కుమారుని తాళ్లతో బంధించి ఉన్నాడు. And laid him on the altar. ఆ బలిపీఠం మీద కుమారుని ఉంచి ఉన్నాడు. There again we find the young boy was obedient to his father. అక్కడ కూడా చూసినప్పుడు ఒక చిన్న అబ్బాయి అతడు తండ్రికి ఎంతో విధేయుడు అయ్యున్నాడు. He was a young boy. He could have rebelled against father and run away from the place. అతడు ఒక యవనస్తుడిగా కనబడుచున్నాడు. తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆ విడిపించుకొని పారిపోయి ఉండవచ్చును. But he yielded himself to be tied. కానీ బంధించబడుటకు తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. And laid on the altar. ఆ బలిపీఠం మీద పెట్టబడుటకు కూడా అప్పగించుకొని ఉన్నాడు. He took the knife. ఆ కత్తిని ఎత్తి ఉన్నాడు. Almost he killed him. The knife came up to his throat. ఆ దాదాపుగా కత్తి ఎత్తి కుమారుని గొంతు వరకు కూడా పెట్టేసి ఉన్నాడు. Suddenly he heard a voice. అకస్మాత్తుగా ఒక స్వరమును విని ఉన్నాడు. Abraham, అబ్రహామా, don't lay your hand on the lad. ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకము. Now I know that you fear me. నీవు నాకు భయపడేవాడవని దీని మూలముగా నాకు అర్థమవుచున్నది. Only those who fear God, they can be obedient. దేవునికి భయపడేవారు మాత్రమే ఆయనకు విధేయత చూపించగలరు. I daily used to pray in the faith home. నేను ప్రతిదినము విశ్వాసములో ప్రార్థించుచూ ఉంటాను. All the people of God in Tirupati Center must learn the importance and the seriousness of obedience. ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మా జనులందరూ కూడా, ఈ సెంటర్ లో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క విధేయత యొక్క ప్రాముఖ్యత ఏంటో దేవుడు తెలుసుకున్న వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటాను. The first man, Adam, disobeyed God and was put out of the Garden of Eden. After that, he lived in the world for 930 years. Not once God allowed him to come into it. ఏదైనా తోటలో మొదటిగా ఆదాము అవిధేయత చూపించున్నాడు. తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టి ఉన్నాడు. దానికి తదుపరి 930 సంవత్సరాలు జీవించినప్పటికీ తన జీవిత దినాల్లో ఒక్కసారి కూడా దేవుని క్షమాపణ అడగలేదు. God deals with the disobedience very, very severely, much worse than even a sin of adultery or murder. ఆ యొక్క దేవుడు ఆ యొక్క వ్యభిచారము కంటేను, ఆ యొక్క నరహత్య కంటేను అధికముగా తీవ్రముగా అవిధేయత అనే పాపం విషయంలో దేవుడు క్రీచే దేవుడై ఉన్నారు. God told Adam to multiply and replenish the earth. దేవుడు ఆదాముతో సెలవిచ్చిన మాట ఏమనగా, నువ్వు అభివృద్ధి పొంది, నువ్వు విస్తరించి, నువ్వు ఫలించు. Have dominion over all the created things. సృష్టించబడిన ప్రతి దాని మీద నీకు ఏలుబడి ఉన్నది. He was an idiot that because of his disobedience he lost the whole thing.
అతను ఎంత పనికి మారిన వాడిగా కనబడుచున్నాడు. తన విధేయతను బట్టి సర్వాన్ని కోల్పోయి ఉన్నాడు. So the choice went to Abraham. అందువలనే ఆ యొక్క ఎన్నిక అనేది అబ్రహామునకు వెళ్లిపోయినది. Adam was created in his own image, but Abraham was an idolater. అబ్రహాము తన స్వంత ఆదాము తన స్వంత స్వరూపంలో సృష్టించబడి ఉన్నాడు. అబ్రహాం అయితే విగ్రహారాధకునిగా కనబడి ఉన్నాడు. But he had the humility, fear and respect for God that he obeyed him. అయితే తగ్గింపుతోను దీనత్వముతోను దేవుని ఎడల మర్యాదతోను దేవునికి విధేయత చూపించి ఉన్నాడు. And therefore God said, now I know that you fear me because you never withheld your only begotten son from sacrificing him for me. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీ ఏకైక సంతానమును నువ్వు నాకు ఇచ్చటిలో వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు తెలియచున్నదని దేవుడు చెప్పి ఉన్నారు. Look up and see the stars. నువ్వు పైకి నీ తల పైకెత్తి ఆకాశ నక్షత్రములను చూడుము. If you can count them, I'll bless your generation like the stars of heaven. వాటిని నువ్వు లెక్కించగలిగినట్లయితే ఇదిగో నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించదును. I bless your generation like the dust of the earth. నీ యొక్క సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె ఆశీర్వదించదను. Also like the sand of the sea. మరియు సముద్ర తీరమందలి రేణువుల వలె ఆశీర్వదించదను. For the sake of obedience of Abraham, God gave him 3 blessings. అబ్రహాము యొక్క ఆ విధేయత మూలముగానే దేవుడు 3 ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇచ్చి ఉన్నారు. By his obedience, he replaced Adam and received all the blessings which Adam lost. విధేయత మూలముగానే ఆదాము పొందినటువంటి పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా ఆదాము స్థానంలోకి అబ్రహాము వచ్చి ఆ ఆశీర్వాదాలు అతడు పొందుకొని ఉన్నాడు. And in 12th chapter verses 1 and 2 he said, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2 వాక్యములో I చెప్పుచున్నాడు, bless you and make you the father of many nations. నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు నీ తండ్రిగా చేసేదను. Through you all the families of the earth will be blessed. నీ మూలముగా భూలోకములోని కుటుంబములన్నీ ఆశీర్వదింపబడును. Yes, all the families and all the nations will be blessed. నీ మూలముగా కుటుంబములన్నీ సర్వ వంశములు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడును. In 17th chapter he said, 17వ అధ్యాయంలో చెప్పుచున్నారు, walk thou before me and be you perfect. నా ఎదుట నీవు నిందారహితుడిగా నడుచుకొనుచు నా ఎదుట నేను నడువుము. So all along the lifetime of Abraham, he simply obeyed God. అబ్రహాము యొక్క జీవిత దినములన్నిటికీ కూడా అలాగనే విధేయత చూపించి దేవుని ఎదుట నడిచిన వాడిగా ఉండి, Though God gave him a promise that he would give him a son, దేవుడు అతనికి కుమారుని ఇస్తానని వాగ్దానం చేసినప్పటికీ he did a blunder by listening to the wife's word to marry Hagar, which was not God's plan. అతను ఒక పెద్ద తప్పిదము చేస్తున్నాడు. ఏమనగా శారా మాటలు విని దేవుని చిత్తము లేకుండా అతన్ని ఆమెను పెళ్లి చేసుకొనవలసి వచ్చెను. The Hagar also was not an ordinary woman. ఈ హాగారు కూడా ఏమీ సామాన్యమైన స్త్రీ కాదు. When Abraham with his wife Sarah went to Egypt, అబ్రహాము శారా ఇద్దరు కలిసి ఐగుప్తు దేశానికి వారు వెళ్ళినప్పుడు there was a king called Abimelech. అక్కడ అబీమెలకు అనే రాజు ఉండెను. He asked Abraham, who is this woman? అబ్రహామును ఆ రాజు అడిగి ఉన్నాడు, ఈమె ఎవరు అని. He said, she is my sister. ఆమె నా సహోదరి అని అబ్రహాము జవాబిచ్చెను. Because I feared that if I will say she is my wife, he'll kill me and take away my wife. ఒకవేళ నా భార్య శారా అని చెప్పినట్లయితే నన్ను చంపి ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడేమో అని చెప్పి అబ్రహాము ఈ రీతిగా చెప్పి ఉన్నాడు. So when he said that she is my sister, Abimelech took her to be his wife. తన యొక్క సహోదరి అని చెప్పి అబ్రహాము శారా గురించి చెప్పినప్పుడు తన భార్యగా ఉంచుకోవడం కోసం అబీమెలకు శారాను తీసుకుని వెళ్ళిపోయి ఉన్నాడు. In the night God spoke to King Abimelech saying, don't touch her. ఆ రాత్రి దేవుడు రాజైన అబీమెలకుతో మాట్లాడి ఉన్నారు, నీవు ఆమెను ముట్టకుము. She is the wife of another woman, another man. ఆమె వేరొకరి యొక్క భార్య ఉన్నది, Send her away. ఆమెను పంపించి వేయుము. So it was a custom in those days in their kingdom. ఆ దినములలో ఆ దేశంలో ఉన్నటువంటి ఒక ఆచారము ఏమనగా, When anybody is committing such an offense, ఎవరైనా ఇటువంటి ఒక అపరాధము చేసిన ఎడల he should give them one of the most valuable, precious, lovable thing in the family to their family. ఆ అపరాధానికి బదులుగా తమ ఇంటిలో కనబడుతున్నటువంటి అమూల్యమైనటువంటి ఏదైనా కార్యమును వారికి పరిహారంగా ఇచ్చివేయవలెను. Though it is not written in Bible, in history is mentioned. ఈ కార్యములన్నీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినప్పటికీ చరిత్రలో తెలియజేయుచున్నది. So he had a daughter, అతనికి ఒక కుమార్తె ఉండెను, whose name was Hagar, ఆమె పేరే హాగరు. whom the king loved very much. ఆ రాజు అబీమెలకు అధికంగా ప్రేమించాడు. So he gave his own daughter Hagar to Abraham as a compensation. అందువలన తన సొంత కుమార్తె అయిన హాగరును ఒక పరిహారముగా అబ్రహామునకు ఇచ్చివేసి ఉన్నాడు. In simple terms, she was a princess. సామాన్య మాటలో చెప్పాలంటే ఆమె ఒక రాజకుమార్తెగా కనబడుచున్నది. So Abraham brought her to his house. ఇప్పుడు ఆమెను అబ్రహాము కనానునకు తన ఇంటికి తోడుకొని వచ్చి ఉన్నాడు. Listening to his wife, he married her.
ఆ యొక్క భార్య మాట విని హాగరును అబ్రహాము వివాహం చేసుకున్నాడు. Yes, she was the princess. ఆమె రాకుమార్తె అయి ఉన్నది. So Abraham was not hesitant to marry her. అందువల్ల అబ్రహాము ఆమెను వివాహం చేసుకుంటూ వెనకాడలేదు. Yes, therefore when God blessed Hagar, దేవుడు ఎప్పుడైతే హాగరును ఆశీర్వదించారో he told her, ఆమెతో ఆమె చెప్పి ఉన్నాడు, from your son Ishmael 12 princes will be born. నీ కుమారుడైన ఇష్మాయేలు మూలముగా 12 మంది రాజులు పుట్టెదరు. Why? ఎందుకొరకు? She herself was a princess. ఆమె కూడా ఒక రాజకుమార్తెయే కదా. Because sons should also be, they also must be princes. కాబట్టి ఆమెకు కుమారులు కూడా రాకుమారులుగానే ఉండవలెను. He never said, I'll give you 12 sons. 12 మంది కుమారులను ఇస్తానని దేవుడు ఎంత మాత్రం He చెప్పలేదు. said, you will bring for, you will know, your generation will have 12 princes. నీకు సంతానములో 12 మంది రాజులు నీకు కలిగెదరని దేవుడు చెప్పి ఉన్నారు. Now the Ishmael's generation are living like kings in the Middle East. ఇప్పుడే ఇష్మాయేలు సంతానం వారు రాజులుగా ఈ యొక్క ఈశాన్య ప్రదేశంలో జీవించుచున్నారు. Kings never used to work. రాజులు ఎంత మాత్రం పనులు చేయరు. Kings used to rule. రాజులు ఏలుబడినే చేయుదురు. Yes, and kings will always have laborers. రాజులకు ఎల్లప్పుడూ కూడా Servants. పని చేసే దాసులు కనబడదురు. Yes, now in the Middle East, all the Arabs and the Muslims, they're all the descendants of Ishmael. ఇప్పుడు ఈశాన్య ప్రదేశంలో చూసినప్పుడు The son that was born to Hagar. అరబ్ దేశాల్లో మనం చూసినప్పుడు వారందరూ కూడా రాజుల వలె ప్రవర్తిస్తున్నారు. ఎందువలనంటే వారు ఇష్మాయేలు కుమారులుగా సంతానముగా కనబడుచున్నారు. About the character of Ishmael, Bible says he was a wild man. ఇష్మాయేలు యొక్క స్వభావం గురించి బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. అతను ఒక అడవి మనుషుడు వలె He was కనబడుచున్నాడు. not a spiritual man. అతను ఒక ఆత్మీయమైన వ్యక్తి కాదు. Later when Isaac was born to Abraham, ఆ తర్వాత ఇస్సాకు అబ్రహాము కనినప్పుడు, yes, this man was quite older to him. ఆ యొక్క ఇష్మాయేలే ఇస్సాకు కంటే పెద్దవానిగా కనబడి ఉన్నాడు. So he mocked at him. అందువలన అతన్ని చూసి అతడు పరిహాసము చేసి ఉన్నాడు. Mockery is another sin before God. పరిహాసం అనేది దేవుని ఎదుట మరొక పాపముగా కనబడుచున్నది. In the New Testament also there are scoffers rising up, making mockery that Jesus will never come again. నూతన నిబంధనలు కూడా చూస్తున్నప్పుడు యేసు తిరిగి రారని చెప్పి అపహాసించే అపహాసికులు అనేక మంది కనబడుచున్నారు. When Sarah found that Ishmael was mocking at her own son Isaac, he told Abraham to put him out. ఎప్పుడైతే ఇష్మాయేలు ఇస్సాకుని పరిహాసము చేయుచుంటాం శారా చూసి ఉన్నదో వెంటనే వెళ్లి అబ్రహాంతో చెప్పి ఉన్నది, ఇతన్ని బయటికి వెళ్ళగొట్టుము అని చెప్పి ఉన్నది. Which was a grievance to Abraham. అది నిజంగానే అబ్రహామునకు దుఃఖకరముగా ఉండెను. After all, he was his firstborn. ఎందువల్లంటే ఎలాగైనా ఇష్మాయేలు తన యొక్క ప్రథమ సంతానము కదా. The excellency of his strength. అతని యొక్క బలం యొక్క ఔన్నత్యాతిశయము. The excellency of his power. అతని యొక్క శక్తి యొక్క ప్రథమ ఫలము. So he doesn't want Ishmael to be put out of the house. అందువల్ల ఇష్మాయేలు బయటికి వెళ్ళగొట్టబట్టం అబ్రహామునకు ఇష్టము లేదు. But God told him, కానీ దేవుడు చెప్పి ఉన్నారు, as you obeyed your wife earlier, now also you obey. నీవు ప్రారంభములో నీ భార్యకు లోబడిన విధముగా ఇప్పుడు కూడా ఆమె మాట వినుము. Send both Hagar and his son out of the house. హాగరును అతని కుమారుడైన ఇష్మాయేలు ఇద్దరిని బయటికి వెళ్ళగొట్టుము. So Abraham took a cruse of water అబ్రహాము ఒక నీళ్ల తిట్టి తీసుకుని ఉన్నాడు. and also some bread మరియు కొంత ఆహారము తీసుకుని ఉన్నాడు. and sent both the mother and son off. ఆ తల్లి బిడ్డను ఇద్దరిని కూడా ఇంటిలో నుండి బయటికి వెళ్ళగొట్టి ఉన్నాడు. It was a desert place. వారిద్దరు ఎడారి ప్రాంతములకు వాళ్ళు వెళ్లిపోయి ఉన్నారు. Hagar never knew where to go. హాగారునకు ఎక్కడికి వెళ్ళవలనో ఏమీ తెలియకుండెను. So walking, both the mother and the son were walking through the desert. తల్లి కుమారుడు ఇద్దరు కూడా అరణ్య ప్రదేశంలో నడుచుకుంటూ వెళుచూ ఉన్నారు. The bread was finished, the water was finished. వారు తీసుకుని వచ్చినటువంటి ఆహారము ముగించబడిను, చేతిలో ఉన్న నీళ్లు కూడా అయిపోయి ఉన్నవి. Not knowing where to go and where to get settled down and how to bring up the child, Sarah was in a fix. Hagar was in a fix and a great confusion and a great grievance. ఆ యొక్క హాగారు ఎక్కడికి వెళుచున్నదో తెలియకే వెళుచున్నది, ఎటు పోవాలనో తెలియదు, బిడ్డను ఎలాగ పెంచవలనో తెలియదు, అంత దుఃఖాక్రాంతురాలై ముందుకు ఎటు తోచగా సాగుచూ ఉన్నది. When Abraham prayed to God, అబ్రహాము అప్పుడు దేవునికి ప్రార్థించి ఉన్నాడు. God said, don't worry, I'll bless your son Ishmael also. అప్పుడు దేవుడు చెప్పి ఉన్నారు, కలవరపడవద్దు, నీ కుమారుని ఇష్మాయేలు కూడా నేను దీవించెదను. He also will become a very great nation. అతడు కూడా గొప్ప జాతిగా మార్చబడుదుడు. So Isaac and Ishmael both were blessed by God. ఇలాగున ఇస్సాకు మరియు ఇష్మాయేలు ఇరువురు కూడా దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారే. But the difference is Isaac was a spiritual man and Ishmael was a carnal man. అయితే ఇరువురికి గల వ్యత్యాసం ఏమనగా, ఇస్సాకు ఒక ఆత్మీయుడిగా కనబడి ఉన్నాడు, ఇష్మాయేలు అయితే శరీర సంబంధిగా కనబడి ఉన్నాడు.
And after that, Abraham married one more woman called Keturah. ఆ తర్వాత After అబ్రహాము the death of Sarah. మరొక ఆ వ్యక్తి ఆ స్త్రీని కూడా వివాహం చేసుకుని ఉన్నాడు. ఆమె పేరు కెతురా. She born to him 6 sons. ఆమె అతనికి 6 కుమారులను కని ఉన్నది. So now how many wives Abraham had? Somebody tell me. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము మొత్తం ఎంతమంది భార్యలు? First wife's name. మొదటి భార్య పేరేంటి? Second wife. రెండో భార్య? Third wife. మూడో భార్య? Very good. So three groups of sons are born to 3 wives. ఈ విధంగా 3 భార్యలకు 3 రకములైన కుమారులు జన్మించి ఉన్నారు. What was the blessing God gave him on Mount Moriah? మొరియా కొండ మీద దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? I'll bless your generation like the stars of heaven. నీకు సంతానమును ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించెదననియు. A type of spiritual generation. అనగా అది ఆత్మీయ సంతానమై ఉన్నది. Secondly, like the sand of the sea. రెండవదిగా సముద్ర తీరమందరి ఇసుక వలెను ఆశీర్వదించెదను. Yes, what does it show? అది దేనికి సాదృశ్యము? Sand cannot be united. Sand cannot be made a dove. ఇసుక అన్ని కూడా ముద్దగా మనము చెయ్యలేము. Sand will not be attached together. ఇసుక ఒకదానికి ఒకటి అతుక్కొని పోదు. Yes, therefore, we should not build a house in a sand. అందువలనే మన ఇళ్లను ఇసుకతో మనం కట్టలేము. It will be washed away, Jesus said. యేసు ప్రభు చెప్పిన విధంగా ఆ యొక్క ఇల్లు కొట్టుకొని పోవును. Similarly, అదే విధముగా about Ishmael, God said, ఇష్మాయేలు గురించి దేవుడు చెప్పుచున్నాడు, he will live with his brethren, నీవు తన సహోదరులతో జీవించును, but he will not live in good terms with everybody. సహోదరులతో ఎంత మాత్రం కూడా సమాధానంగా జీవించడు. They are carnal people. వారందరూ శరీర సంబంధులు. Third group was blessed as the dust of the ground. భూమి మీద ఉన్న రేణువులని చెప్పి 3వ ఆశీర్వాదం అయి ఉన్నది. God made man out of the dust of the ground. దేవుడు మానవుని భూమిలో ఉన్నటువంటి మట్టితోనే కదా చేసి ఉన్నారు. That speaks about natural affair. దాని అర్థమేమనగా ప్రకృతి సంబంధులై ఉన్నారు. So Abraham had 3 groups of sons. ఈ విధంగా అబ్రహామునకు 3 రకములైన సంతానం ఉండెను. Tell me the first group. చెప్పండి, మొదటి గుంపు ఎవరు? Spiritual. ఆత్మీయులు. Second group. రెండవ గుంపు వారు carnal. శరీర సంబంధులు. Third group. మూడవ గుంపు వారు natural. ప్రకృతి సంబంధులు. 1 Corinthians chapter 2. మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో చదువుచున్నాము. They will read that natural man never receives God's things. ప్రకృతి సంబంధి అయిన వాడు ఎంత మాత్రము దేవుని కార్యములను వివేచింపలేడు. They are foolishness to him. అది వారికి వెర్రితనముగా కనబడుచున్నది. Verse 13. Sorry. 14వ వాక్యము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. Natural man will never receive God's things. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. Even today in the world we find 3 groups of people. In the church we find three groups of people. In every family we will find the 3 groups of people. ఈ దినాల్లో కూడా చూసినప్పుడు లోకములో కూడా 3 రకములైనటువంటి జనులు కనబడుతున్నారు. సంఘములో 3 రకాలైన జనులు కనబడుతున్నారు. కుటుంబాల్లో కూడా 3 రకాలైన జనులు కనబడుతున్నారు. They never receive godly things. వాళ్ళు ఎంత మాత్రమో దేవునికి సంబంధించిన కార్యములను అంగీకరింపరు. Because they are natural people, natural mindedness. ఎందుకంటే వారు ప్రకృతి సంబంధులై ఉన్నారు. Whatever things you may speak from the Bible, they will never accept. బైబిల్ గ్రంథంలో ఉండి ఏ విషయాలు మాట్లాడినా వాళ్ళు ఎంత మాత్రమో అంగీకరించరు. They will always live whatever their mind and their flesh say, as Peter says. పేతురు చెప్పుచున్న విధంగా వారి మనస్సు వారి శరీరము ఆశించిన విధముగానే వారు Before చేయరు. our salvation we were walking according to what our flesh and spirit said. Even today they live like that. రక్షణ పొందుటకు ముందుగా మన మనస్సు శరీరం యొక్క కోరికల చొప్పున జీవించిన విధముగా ఈ దినమందులో కూడా వాళ్ళు ఆ విధంగా జీవించుచున్నారు. And other group of people, మరి మరొక గొప్ప వారిని చూస్తున్నాం. they are good people, better people. వారు మేలైన వారుగా కనబడుచున్నారు. But they are carnal. అయితే వారు శరీర సంబంధులుగా ఉంటున్నారు. 1 Corinthians 3rd chapter says, మొదటి కొరింథీ 3వ అధ్యాయం చెప్పుచున్నది. verse 1, మొదటి వాక్యము, brethren, I could not speak unto you as unto spiritual, but as unto carnal, even as unto babes in Christ. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. I have fed you with milk and not with meat. నేను అప్పటిలో మీకు పాలతోనే పెంచితిని గాని అన్నముతో పెంచలేదు. Because you were not able to bear it. ఎందుకంటే మీరు దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. Therefore you are carnal. అందువల్లనే మీరు శరీర సంబంధులు. Yes, after 50 years
as a believer or 30 years, 40 years as a worker, even today, many people live like carnal people. విశ్వాసులైన వారు 50 సంవత్సరాలు విశ్వాసులుగా ఉంటున్నా, సేవకులు కూడా 20-30 సంవత్సరాలు సేవకులుగా ఉంటున్నా కూడా ఇంకనూ శరీర సంబంధులుగానే జీవించుచున్నారు. Even today they want milk to be given to them in a bottle with a nipple. ఈ దినముల్లో కూడా ఒక పాల బుడ్డిలో పాలు పోసి పాల పీక పెట్టి వాళ్ళకి అందించాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. Years of the ministry may be 30 years. ఆ సేవలో ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలని చెప్తుంటారు. As a believer you may be here in the church for 40 years. విశ్వాసిగా ఒక సంఘంలో మీరు 40 సంవత్సరాలుగా జీవించవచ్చును. Still you are not able to digest hard meat. అయినప్పటికీ బలమైనటువంటి ఆహారమును మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. Therefore what happens? అందువల్ల ఏమి సంభవించుచున్నది? Verse 3 says, మూడో వాక్యము చెప్పుచున్నది, you are yet carnal, మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉన్నారు. whereas there is among you envying, strife and divisions. అందువల్లే మీలో అసూయలు కలహములు కనబడుచున్నవి. And one say I belong to Paul and another say I belong to Apollos. ఒకడు చెప్పుచున్నాడు నేను పౌలు వాణ్ణనియు, మరి ఒకడు నేను అపోల్లో వాణ్ణని చెప్పుచున్నారు. Yes, so these people always cause divisions, isms and schisms. అందువలన ఇక జనులైన వారు మధ్యలో విభేదములను భేదములను వ్యత్యాసములను కనబర్చువారై ఉన్నారు. They attend one church. ఆయన ఒకే సంఘములకు వచ్చుచున్నారు. They can't get along with everybody. They can't live in good terms with everybody. వారు అందరితో కలిసిపోరు, అందరితో ఐక్యముగా జీవించలేరు. Outwardly they may have been baptized and received the anointing. బాహ్యముగా చూసినప్పుడు బాప్తిసం పొందిన వారే, అభిషేకము పొందిన వారే అయి ఉండొచ్చు. But they are not accustomed to listen to sound doctrine. అయితే ఆరోగ్యకరమైనటువంటి హితబోధలు వినే యొక్క అలవాటు వారికి లేదు. Yes, they cannot accept hard teachings. వారికి కఠినమైనటువంటి బోధలు అంగీకరించలేరు. Even today they want only milk to be given. Therefore they cannot grow in their spiritual life. They can continue and they will continue and they do continue only as carnal people. Very sad. ఈ దినాల్లో వారు చిన్న బిడ్డల వల్ల ఇంకనూ పాలనే త్రాగాలని చెప్పి అనుకొనిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా వారు ఇలాగనే కొనసాగించుదురు, ఇలాగనే ఉంటున్నారు, ఇలాగనే ఉండబోదురు. అందువల్ల వారు శరీర సంబంధులుగానే మిగిలిపోవుదురు. Where Isaac was a spiritual man. ఇస్సాకు అయితే ఆత్మీయమైన వ్యక్తిగా కనబడి ఉన్నాడు. How can man? What is the proof of it? దానికి ఒక రుజువు ఏమై ఉన్నది? He always used to obey his father. ఎల్లప్పుడూ తండ్రికి విధేయత చూపించిన వాడుగా He ఉండెను. also grew in the fear of God, in the reverence of God. దేవుని యొక్క భయముతో దేవుని ఘనపరిచేవాడిగా అతను కనబడి ఉన్నాడు. When the time of marriage for him came, ఎప్పుడైతే వివాహ సమయం అతనికి వచ్చి ఉన్నదో, Abraham never went out to look for some beautiful woman for him. అబ్రహాము ఎన్నడూ ఇస్సాకునకు ఒక అందమైనటువంటి స్త్రీలను వెతుకుటకు వెళ్ళలేదు. Nor he told Isaac, you go and find out a woman for you. ఇస్సాకు నీకు నీవే ఒక అమ్మాయిని ఎన్నుకొనమని చెప్పి ఇస్సాకుతో కూడా చెప్పలేదు. Whereas Isaac did a mistake for his son. అయితే ఇస్సాకు తన యొక్క కుమారుని విషయంలో తప్పిదము చేసి ఉన్నాడు. He gave the choice to Jacob. అతను యాకోబునకే అతను ఆ తరుణం ఇచ్చి ఉన్నాడు. You go to Pathanaram and bring a wife for you. నువ్వు పద్దనరామునకు వెళ్లి నీ కొరకు ఒక భార్యను తెచ్చుకొనుము. But Abraham never did that. కానీ అబ్రహాము ఆ పని చేయలేదు. He called his servant Eliezer and told him, go to a place and bring a wife for my son. నువ్వు అతనికి దాసుడైనటువంటి ఎలియాజరుని పిలిచి నువ్వు పలానా స్థలములకు వెళ్లి నాకు కుమారునికి భార్యను తీసుకుని రమ్మని చెప్పి ఉన్నాడు. This Eliezer is a type of the true servants of God. ఎలియాజరు అని చెప్పినప్పుడు దేవునికి నిజమైన దైవ సేవకులకు సాదృశ్యమై ఉన్నాడు. We also can compare him with the Holy Spirit. మనము అతనిని పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యంగా చెప్పవచ్చును. So Eliezer went and he brought Rebekah for Isaac. ఎలియాజరు వెళ్లి ఇస్సాకు కొరకు రిబ్కాను తీసుకుని వచ్చి ఉన్నాడు. We know the story. మనకు ఆ కథ అంతయు తెలియను. And Isaac himself never went. ఇస్సాకు తానే స్వయంగా వెళ్ళలేదు. Because he was not a carnal man. ఎందువల్లంటే అతని శరీర సంబంధి కాదు కనుక. Yes. On the other hand, మరొక వైపు చూచినప్పుడు when Eliezer was bringing Rebekah to Isaac, ఎలియాజరు ఎప్పుడైతే రెబెకాను తోడుకొని వచ్చి ఇస్సాకు యొద్దకు తీసుకుని వచ్చుచూ ఉన్నాడో, evening time Isaac was meditating being in the field. ఆ యొక్క సాయంకాల వేళలో చూచినప్పుడు ఇస్సాకు పొలములో ధ్యానించుచూ కనబడి ఉన్నాడు. He was spending time in prayers. అనగా అతడు ప్రార్థనలో సమయమును గడిపేవాడిగా కనబడి ఉన్నాడు. Young boys and girls in the church must look for alliance only by the means of prayers. సంఘములో ఉన్నటువంటి యవ్వనస్తుల సహోదర సహోదరికి సంబంధములు ప్రార్థన ద్వారానే మీరు ఎన్నుకొనవలెను. Not by any other means, the end will not be a blessing. ఏదో ఒక రకంగా మీరు వారిని ఎన్నుకొనకూడదు, అది మీకు ఆశీర్వాదకరముగా ఉండదు. Even if materially you are blessed, spiritually you cannot be blessed. ఒకవేళ శరీర ప్రకారంగా ఆశీర్వదింపబడినప్పటికీ ఆత్మీయంగా అది ఆశీర్వాదకరముగా ఉండదు. So in the church of God we find three groups of people. కాబట్టి సంఘములో కూడా 3 రకములైన జనులు కనబడుచున్నారు. First group spiritual, second group carnal,
Third group, they are natural. They will never receive God's things. మొదటి గుంపు వారు ఆత్మ సంబంధులై ఉన్నారు, రెండవ గుంపు వారు శరీర సంబంధులై ఉన్నారు, మూడవ గుంపు వారు దేవుని యొక్క కార్యములు గ్రహించినటువంటి ప్రకృతి సంబంధులు. Whatever you might be teaching them, however you might be teaching them, whatever seriousness you might be giving to the teaching, these people never receive it. They'll fast asleep. ఎంతగా బోధించినప్పటికీ, ఏ రీతిగా బోధించినప్పటికీ, ఎప్పుడెల్లా బోధించినప్పటికీ ఎంత మాత్రమో వినని కానీ వారి నిద్రావస్థలోనే కనబడుచు ఉందురు. Yes, their end will not be a blessing. వారి అంతం అనేది ఆశీర్వాదకరముగా ఉండదు. In the course of studies, I'll tell you. ఈ స్టడీల యొక్క కొనసాగింపులో నేను తెలియజేసేదను. So where becomes spiritual? Because every man once born on earth will die one day. ఎందువల్లంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు ఏదో ఒక రోజు చనిపోవలెను. Hebrews 9:28 says, once to die and thereafter the judgment is appointed unto all men. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్య ప్రకారముగా మనుషులు ఒక్కసారి మరణించవలెనియు దాని తదుపరి న్యాయ తీర్పు అందరికీ నియమించబడి ఉన్నది. For all the evil that we do now, ఇప్పుడు మీరు చేసిన ప్రతి కీడైన కార్యము కొరకు sentence against an evil will not be executed speedily. King Solomon says in Ecclesiastes. సొలొమోను రాజు ప్రసంగి పుస్తకంలో చదువుతున్నారు, వెంటనే వారికి కీడైన కార్యములకు వెంటనే న్యాయ తీర్పు సంభవించదని చెప్పుచున్నారు. Therefore the children of men are bent on doing evil. అందువలనే మానవులు కీడు చేయుచునే పోచున్నారు. But in Psalm 50 God says, అయితే 50వ కీర్తనలో దేవుడు చెప్పుచున్నారు, when you were doing all these evil things, ఈ కార్యములన్నీ చెడు కార్యములు చేయుచు ఉన్నప్పుడు I kept quiet. నేను మౌనముగా ఉన్నాను. You thought I also will be like you. నీవు అనుకొని ఉన్నావు నేను కూడా నీ వంటి వాడనని. But I will bring every evil that you did throughout your lifetime one by one before you on the day of judgment. అయితే నీవు జీవిత దినాల్లో చేసినటువంటి ప్రతి కీడైన కార్యమును నీ కన్నుల ఎదుట వరుసగా ఉంచెదను. Therefore children of God should be very, very careful. అందువల్ల దేవుని బిడ్డలైన వారు చాలా జాగ్రత్తగా జీవించవలెను. Whatever you do now in your body, ఇప్పుడు మీరు శరీరములో ఏమి చేసినప్పటికీ everything goes in the record in a book called the book of remembrance in as Malachi chapter 1 we read. ప్రతి క్రియను చేసిన ప్రతి క్రియ కూడా మలాకి గ్రంథంలో చెప్పబడుచున్న విధముగా జ్ఞాపకార్థ గ్రంథములు అన్ని వ్రాయబడును. For every idle word that man speaks, that also will be judged. మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట కూడా విమర్శకు లోనగును. Just because God has given us a long tongue, that is not to misuse. ఏదో మనకి పొడవైనటువంటి నాలుగు ఉందని చెప్పి దుర్వినియోగపరచుకోకూడదు. Yes, we should not pretend also to be over smart. మనం ఏదో చాలా తెలివైన వారుగా కనబరుచుకోకూడదు. Bible very clearly warns, every idle word that man speaks is accountable to God. బైబిల్ స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది, మానవుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట విమర్శకు లోనగును. For every evil thought that man thinks is accountable to God. మానవుడు తలంచే ప్రతి కీడైన తలపు కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడు. If a man looks at a woman with the lust, ఒక స్త్రీని ఒక మనుషుడు మోహపు చూపుతో చూసిన ఎడల he has already committed adultery with her, said Jesus. ఆమెతో ముందుగానే వ్యభిచారం చేస్తున్నాడని యేసు చెప్పి ఉన్నారు. Here man is judged not for his works but for his thought or his inward intention. మానవుడు తన క్రియలను బట్టి కాకుండా తన లోపలటువంటి భావనలు తనకి యోచనల బట్టి తీర్పు తీర్చబడుచున్నారు. Therefore we children of God, as we listen to the word of God, must retain the word of God not in the books only but in the mind and correct our lives and amend our ways. అందువల్ల దేవుని యొక్క వాక్యం వినుచుండగానే దేవుని యొక్క వాక్యములను ఏదో పుస్తకములో మనం పదిలపరచుకోవడం కాదు గాని మీ మనసులో పదిలపరచుకొని మన జీవితంలో చక్కపరచుకొనుట అవసరమైనది. Yes, but though God called Abraham and blessed his generation. దేవుడు అబ్రహామును పిలిచి అతని యొక్క సంతానమును ఆశీర్వదించినప్పటికీ, Yes, and he said, I'll make you a father of many nations and through you all the families of the world will be blessed. సకల జనులకు నువ్వు తండ్రిగా ఉందువు, జనముల కుటుంబములన్నీ నీ ద్వారా ఆశీర్వదింపబడని చెప్పి ఉన్నారు. In AD 70, క్రీస్తు శకము 70వ సంవత్సరమందు the Jews and the Christians were scattered from Jerusalem యూదులు క్రైస్తవులు అనే వారు యెరూషలేములో నుండి అన్ని చోట్లకు చెదరగొట్టబడి ఉన్నారు. Many of you may be knowing this story. మీరు అనేక మందికి ఒకటి కథ అంతయు తెలిసి ఉండవచ్చును. Christ came క్రీస్తు వచ్చి ఉన్నారు. and he preached the gospel of the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యం యొక్క సువార్తను ఆయన చాటించి ఉన్నారు. Those who received him and believed him gave the power to be called as sons of God and children of God. ఆయన ఎందరైతే స్వీకరించి ఉన్నారో అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Bible says he came for his own people. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. But these own people received him not in John chapter 1. ఆయన స్వకీయులు అంగీకరించలేదని చెప్పి యోహాను మొదటి అధ్యాయంలో చూస్తున్నాము. Yes, but what did they do? అయితే వారు ఏం చేసి ఉన్నారు? They hated him. ఆయన ద్వేషించి ఉన్నారు. And they crucified him. ఆయన సిలువ వేసి ఉన్నారు. Because Jesus brought a new doctrine which was not given to Abraham
or Moses. అబ్రహామునకు కానీ మోషేకు కానీ ఇవ్వబడనటువంటి క్రొత్త బోధను యేసు ప్రభు తీసుకొచ్చినందువలన God raised a man called Moses and he made him the lawgiver. దేవుడు మోషేని లేపి ఉన్నారు, ఒక ఆజ్ఞనిచ్చేవాడిగా ఆజ్ఞను అతని చేతికి ఇవ్వబడి ఉన్నది. So the children of Israel or the Jews believe Abraham to be their father and Moses to be their lawgiver and David to be their king. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ తండ్రిగా అబ్రహాముని భావించి ఉన్నారు, ఆజ్ఞనిచ్చేవాడిగా మోషేని భావించి ఉన్నారు, రాజుగా దావీదుని ఎంచుకుని ఉన్నారు. 3 leaders and 3 role models. 3 నాయకులుగా కనబడి ఉన్నారు, 3 నాయకులుగాను 3 మాదిరులుగాను కనబడి ఉన్నారు. Abraham their father. అబ్రహాము వారి తండ్రి అని చెప్పుచున్నారు. Yes. And Moses their lawgiver. మోషేనైతే తమకు ఆజ్ఞలు అందించిన వాడని చెప్పుచున్నారు, or their spiritual leader. లేదా వారి ఆత్మీయమైన నాయకుడు అని చెప్పుచున్నారు. Only David they accept as their king. దావీదుని మాత్రమే తమ రాజుగా వాళ్ళు భావించుకొనిచున్నారు. And they are boasting on these 3 people. ఈ 3 మనుషుల విషయంలో వారు గొప్పగా అతిశయపడుచున్నారు. They were very very strict in keeping all God given laws and commandments, ordinances and statutes and precepts through Moses. మోషే ద్వారా దేవుడు ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చారో, నియమాలు ఇచ్చారో, కట్టడములు ఇచ్చినారో, విధులను ఇచ్చినారో వాటన్నిటిని పాటించే విషయంలో ఖచ్చితమైన వారిగా జీవించారు. When Jesus came, he started teaching them a different doctrine. యేసు ప్రభు వచ్చినప్పుడు మరి వ్యత్యాసకరమైన బోధనే బోధిస్తూ ఉండి ఉన్నారు, which they cannot digest. దాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. And Jesus called himself as the Son of God. యేసు ప్రభు ఇంకా ఏం చెప్పారంటే తాను దేవుని కుమారుడు అని చెప్పుకొని ఉన్నాడు. For them it was a blasphemy. అది నిజంగా దేవదూషణగా వారు భావించి ఉన్నారు. Any human being call himself as God, it is a blasphemy. ఏ మనుషుడైతే తాను దేవునిగా చెప్పుకొనుచున్నాడో అది దేవదూషణ అని వారు చెప్పి అనుచున్నారు. Thirdly, they hated Jesus. మూడవదిగా వారు ఎందుకు యేసుని ద్వేషించారంటే because they expected him to be born as a king. ఒక రాజుగా జన్మించాలని చెప్పి వారు ఎదురు చూసి ఉన్నారు. But he was not born in a palace. కానీ అంతఃపురములో ఆయన జన్మించలేదు. He was born in a manger. ఆయన ఒక పశువుల పాకలో జన్మించారు. Not in a royal family. ఆయన రాజరికమైన కుటుంబంలో జన్మించలేదు. But in a carpenter's family. కానీ ఒక వడ్రంగి కుటుంబంలో పెంచబడ్డాడు. And fourthly, they thought Jesus will come and deliver them from the bondage of the Roman Empire. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యం యొక్క కబంధ హస్తాలను విడిపిస్తాడని చెప్పి అనుకొని ఉన్నారు. When Jesus came, the children of Israel were living under tribute to the Roman imperialism. యేసు ప్రభు జీవించినటువంటి దినములలో అత రోమా సామ్రాజ్యమునకు వారు సుంకమును లేక పన్నును చెల్లించే వారిగా కనబడి ఉన్నారు. Yes, they wanted Jesus to come as their deliverer. యేసు ప్రభు వచ్చి వారిని విడిపించే వాడిగా మారతాడేమో అని చెప్పి అనుకున్నారు. Deliver them from giving tax or tribute to Rome. ఆ యొక్క రోమా ప్రభుత్వం వారికి సుంకమును చెల్లించడానికి రద్దు చేస్తాడేమో అని చెప్పి అనుకుని ఉన్నారు. Against their expectation, కానీ వారి ఎదురు చూపునకు విరుద్ధముగా Jesus started giving tax to the Roman government. యేసయ్య తానే రోమా ప్రభుత్వమునకు పన్ను సుంకాన్ని చెల్లించాడు. Yes, they said they expected many things from Jesus, but they could get nothing from him. యేసు యొద్ద నుండి అనేకమైన కార్యాలు ఎదురు చూశారు కానీ ఒక్కటి కూడా వాళ్ళు కనబడలేదు. And finally, చివరిగా they thought he will give us a kingdom. తమకు ఒక రాజ్యం ఇస్తానని చెప్పి ఎదురు చూసి ఉన్నారు. He won't disciple asked him, Lord, is it at this time you will give the kingdom for us? సొంత శిష్యులు అడిగి ఉన్నారు, ఈ సమయమందైనా మాకు రాజ్యం అనుగ్రహించదమా అని అడిగి ఉన్నారు. None of their expectation was fulfilled. వాళ్ళు ఎదురు చూసిన ఏ కార్యము కూడా నెరవేర్చబడలేదు. These are the reasons why the children of Israel or the Jews, they never received Jesus. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు లేక యూదులు యేసయ్యను అంగీకరించలేదు. They simply took him as a prophet. ఏదో ఒక ప్రవక్తగా మాత్రమే ఎంచి ఉన్నారు. But he said, I am the Son of God. అయితే ఆయన చెప్పి ఉన్నారు, నేను దేవుని కుమారుడిని అని I చెప్పారు. came from heaven. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను. Which they could not tolerate. ఇవన్నీ కూడా వారు సహించుకుని లేకపోయి ఉన్నారు. Being intolerant about his teachings, వారికి ఆయన బోధన విషయమే అసహనము కలిగి ఉన్నారు. they joined the hands of the priests. వారు యాజకులతో చేతులు కలిపి ఉన్నారు. The priests wanted to put him to death. యాజకులు అతన్ని చంపాలని ప్రయత్నించి ఉన్నారు. Because Jesus was teaching something which these priests never used to teach the people, the Pharisees and the Sadducees. పరిసయ్యులు గాని సద్దూకయ్యులు గాని జనులకు బోధించనటువంటి ఒక వ్యత్యాసకరమైన బోధన యేసు ప్రభు బోధించినందువలన So they all got together and conspired against Jesus to put him to death, and they crucified him by the hands of the Romans. అందరూ కూడా కలిసి కుట్రబన్ని ఉన్నారు. యేసు ప్రభుని మరణమునకు అప్పగించుటకు గాను రోమా ప్రభుత్వం వారి చేతికి ఆయనను అప్పగించి వేసి ఉన్నారు. At that moment the Roman governor was Pilate. అట్టి దినములలోనే రోమా చక్రవర్తిగా పిలాతు కనబడుచున్నాడు. When Pilate inquired him, పిలాతు అది తెలుసుకున్నప్పుడు he found no guilt in him.
యేసు ప్రభులో ఏ తప్పిదమో కనబడలేదు. And he asked the people, why should I put him to death? ఎందువలన నేను ఆయన మరణించడం అప్పగించాలని అడిగి I ఉన్నాడు. find no crime, no guilt in him. ఎటువంటి నేరమో అపరాధమో ఆయనలో కనుగొనలేను నేను. But they cried aloud saying, crucify him, crucify him. Let his blood come upon us. అయితే వారు గట్టిగా కేకలు వేసి ఉన్నారు, ఆయన సిలువ వేయము, ఆయన సిలువ వేయము, ఆ రక్తాపరాధము మా మీద ఉండును గాక అని చెప్పి ఉన్నారు. Let his blood come upon us and upon our children. ఆ యొక్క రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. Pilate was a stranger. He was a Gentile. పిలాతు ఒక అన్యుడిగా కనబడుచు ఉన్నాడు. But he says, I wash my hands. కానీ అతను చెప్పుచున్నాడు, ఇదిగో నా చేతులు కడిగి I don't want to be guilty because of his blood. ఈ రక్తాపరాధం నా మీద ఉండకుండా నిమిత్తమో చేతులు But కడుక్కుంటున్నాడు. his own people say, తన స్వకీయులు ఎలా చెప్తున్నారు? crucify him. సిలువ వేయమని చెప్పి అంటున్నారు. Let his blood come upon us and upon our children. అతని రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. So Pilate gave him to be crucified. చివరగా పిలాతు సిలువ వేయబట్టకు ఆయనను అప్పగించెను. As promised by him, on the third day he rose up. ఆయన వాగ్దానం చేసిన విధముగా మూడో దినమందు తిరిగి లేచి ఉన్నారు. He was witnessed by many people for 40 days. 40 దినములుగా అనేక జనులకు సాక్ష్యముగా ఆయన సంచరించి ఉన్నారు. On the 40th day he ascended up to heaven. 40వ దినమందు ఆయన పరలోకమునకు ఆరోహణుడు అయ్యెను. From a small mount called Olivet in Jerusalem. ఒక చిన్న కొండ అయినటువంటి ఒలీవల కొండ అనేది కొండ యెరూషలేములో కనబడుచున్న కొండ మీద As he was going up, ఆయన ఆ రీతిగా పైకి వెళ్ళుచుండగా his disciples were gazing at him. శిష్యులు ఆయన వైపు తేరి చూచుచూ ఉన్నారు. Suddenly 2 angels appeared. అకస్మాత్తుగా 2 దేవదూతలు కనబడ్డారు. And they told him, వాళ్ళతో చెప్పి ఉన్నారు, why are you looking at him? ఎందుకు ఆయన తేరి చూచున్నారు? The same Jesus whom you see ascending up to heaven పైకి ఆరోహణ అవుతున్నటువంటి ఈ యొక్క యేసును చూస్తున్నారే, ఆ యేసే will come again in the same manner, ఆయన అదే రీతిగా తిరిగి వచ్చెదరు. in the same mount. అదే పర్వతం మీదకి దిగి వచ్చెదరు. That was the first thing the disciples heard about Jesus coming back. యేసు ప్రభు తిరిగి from the angels. వారు దేవదూతల నుండి యేసు ప్రభు తిరిగి వస్తారని చెప్పిన మొదటి మాటగా శిష్యులు ఆ మాటను విని ఉన్నారు. In John the Gospel chapter 14 verse 3, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వాక్యములో మనం చూచినప్పుడు, while Jesus was on the earth, యేసు ప్రభు ఈ భూమి మీద ఉంటున్నప్పుడు he told his disciples, ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏమనగా, let not your heart be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి. Believe in God. దేవునియందు విశ్వాసం ఉంచుచున్నారు, Believe in me also. నా యందున విశ్వాసం ఉంచుడి. I am going to heaven. నేను పరలోకమునకు వెళ్ళుచున్నాను. In my father's house are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. I go to prepare a place for you. నేను మీకు స్థలము సిద్ధపరచ When వెళ్ళుచున్నాను. the place is built, నేను ఆ స్థలము సిద్ధపరిచిన తర్వాత I'll come again and receive you unto myself, నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకొందును. so that where I am, there ye may also be. అప్పుడు నేనుండు స్థలములో మీరు కూడా ఉండెదరు. This is another words giving us a promise about the second coming of Jesus. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి రుజువు పరిచే రెండవ వాక్యం ఇదై ఉన్నది. In Acts Apostles chapter 1 verse 11, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 11వ వాక్యంలో చూసినప్పుడు, as I told you, నేను ముందుగా చెప్పినట్లు he will come and land on Mount Olivet. ఆయన తిరిగి వచ్చి ఒలీవల కొండ మీద తన పాదములను మోపెదరు. And in Matthew chapter 24 verse 27, మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వాక్యం చూసినప్పుడు Jesus said, యేసు చెప్పుచున్నారు, I'll come like the lightning. నేను మెరుపు వలె వచ్చెదను. And the lightning shines from the east towards the west. మెరుపు తూర్పున పొట్టి పడమటి వరకు ఎలాగును కనబడును, Even so will I come. అలాగునే నేను వచ్చెదను. Fourthly, నాలుగవదిగా in Revelation chapter 1 verse 7, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వాక్యం చూసినప్పుడు Jesus said, యేసు చెప్పి ఉన్నారు, behold, I will come like a thief. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. I will come like a thief. నేను దొంగ వలె రానై ఉన్నాను. Thieves used to come to spoil a house only in the night. దొంగ ఒక ఇంటిని దోచుకునే నిమిత్తము రాత్రి కాలం అందే కదా వచ్చును. Fifthly, ఐదవదిగా Matthew 24:44, మత్తయి సువార్త 24:44లో Jesus said, యేసు చెప్పుచున్నారు, I'll come at any moment. నేను ఏ గడియ ఎందైనను వచ్చెదను, When you think not. మీరు అనుకొనని గడియలో వచ్చెదను. The Son of Man will come at a time when you think not. He may come at any moment. మీరు అనుకొన్ని గడియల్లో అనుకొన్ని క్షణములో మనుష్య కుమారుడు వచ్చును. Sixthly, ఆరవదిగా in Mark
13:35. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వాక్యములో Again Jesus said, మరలా యేసు చెప్పుచున్నారు, I'll may come in the evening, నేను ఒకవేళ సాయంత్రము వచ్చేదను, or in the midnight, లేదా అర్ధరాత్రి వచ్చేదను, or the cock crowing, లేదా కోడి కూయినప్పుడు వచ్చేదను, or early in the morning. తెల్లవారునప్పుడు వచ్చేదను. Around the clock, any time I may come. Very specifically he mentioned 4 seasons, 4 నాలుగు- watches. 4 కాలములను బట్టి యేసు ప్రభు స్పష్టంగా ఆయన రాకడ గురించి చెప్పుచున్నారు. Seventhly, 7వదిగా 1 Thessalonians 4:16 and 17. మొదటి దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వాక్యములలో Saint Paul says, పరిశుద్ధైన పౌలు చెప్పుచున్నారు, he'll come with a shout, ఆయన ఒక ఆర్భాటముతో వచ్చెదరు, with the voice of the archangel, ప్రధాన దూత శబ్దముతో ఆయన వచ్చెదరు, and the trump of God. మరియు దేవుని బూరతో వచ్చెదరు. In Revelation 1:7 he said, I'll come like a thief. ప్రకటన గ్రంథం 1:7లో దొంగవలే వచ్చుచున్నానని చెప్పి ఉన్నారు. In Mark he says, I'll come in the evening, midnight, early morning, a cock crowing or early morning. అయితే మార్కు సువార్తలో చెప్పుచున్నాడు, నేను ప్రొద్దుగుంకును, అర్ధరాత్రి వేళ కొడుకున్నప్పుడు తెల్లవారుజామున వచ్చెదను. To Matthew he said, I'll come like a lightning. మత్తయి సువార్తలో ఏమంటున్నారు, మెరుపు వలె వస్తానంటున్నారు. To Paul he said, I'll come with a shout, పౌలుతో చెప్పుచున్నారు, ఆర్భాట ధ్వనితో వచ్చేదనని, with the voice of the archangel and the sound of the trumpet. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను వచ్చెదను. And eighthly, మరియు 8వదిగా Matthew 24:30. మత్తయి సువార్త 24:30లో చదువుచున్నాము, He said, people will see the sign of the Son of Man appearing in the sky. మనుష్య కుమారుని యొక్క సూచన మధ్యాకాశంలో కనబడినట్లుగా మనుషులు చూచెదరు. Write down all these things. Don't sit like a scholar as if you know everything. అన్ని సమస్తం తెలిసినటువంటి పండితుల్లాగా కూర్చొని ఉండొద్దు, పేపరు పెన్సిల్ తీసుకుని అన్ని రాసుకోండి. Especially workers, don't go and bluff something in the church and keep the people always in darkness. ముఖ్యంగా సేవకులైన వారు ఏదో ఒకటి సంఘంలో బోధించేసి జనులందరినీ అంధకారంలో ముంచివేయవద్దు. If you feed them only with milk throughout the light, they cannot become spiritual. They'll always remain carnal. జీవితకాలం అంతా మీరు పాలతోనే సంఘాన్ని పెంచినట్లయితే వారు శరీర సంబంధులుగానే ఉండిపోతారు, ఆత్మీయులుగా మారలేరు. Paul writes to Timothy saying, teach them sound doctrine. పౌలు తిమోతికి రాయిస్తున్నాడు, వారికి ఆరోగ్యకరమైన హితబోధలు చెప్పుము. Yes, the children of God must be fed with deeper truths. దేవునికి బిడ్డలైన వారు లోతైన సత్యముతో పోషింపబడాలి, Not blessing messages. ఏదో ఆశీర్వాదపు ప్రసంగాలతో కాదు. We are cheating the people. మనము జనులను మోసగించుచున్నాము. By simply praying for water, praying for oil, and give them a promise card, and also sambar and chaval. ఏదో నీళ్ల కొరకు నూనె కొరకు ప్రార్థన చేస్తున్నాము, సాంబారు అన్నం పెట్టేసి మనం వారిని మోసగించుచున్నాము. People come to us to hear the word of God. జనులు మన ఎందుకు వస్తున్నారు? దేవుని వాక్యం వినడానికి వస్తున్నారు. But in every faith, before construction faith, we'll build only a kitchen. అయితే ఏ విశ్వాసగృహం కట్టాలంటే కూడా మొదటిగా వంటగదే కట్టుచున్నారు. As the people never eat the whole week. వారమంతా ఏంటో జనులు తినకుండా వస్తున్నట్లుగా. We live a substandard life. Our children, our people cannot be grown to spirituality. మనము I'm warning everywhere. మనం ఒక ఆత్మీయంగా లేనట్లయితే మన జనులు ఎంత మాత్రం ఆత్మీయంగా ఎదగలేరు. Only for the workers I'm giving these studies. నేను ఇక సేవకుల కొరకు ఇవన్నీ స్టడీలు చెప్పుచున్నాను, And the believers also. విశ్వాసుల కొరకు కూడా నేను చెప్పుచున్నాను. Please change your life. దయచేసి మీ జీవితంలో మార్చుకోనండి. In the coming days, I'll give you the seriousness of it. రాబో దినముల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు బాగా తెలియజేసేదను. Eighthly, Jesus said, 8వదిగా యేసయ్య చెప్పి ఉన్నారు, the sign of the Son of Man will appear in the sky. మనుష్య కుమారుని యొక్క రాక సూచన ఆకాశములో కనబడును. Ninthly, 9వదిగా in Hebrews 9:28, హెబ్రీ రాసిన పత్రిక 9:28లో Jesus said, యేసు చెప్పుచున్నారు, He will come the second time ఆయన రెండవసారి వచ్చును only for those people who live a sinless life and always looking for Him to come. పాపము లేకుండా ఎవరైతే ఆకాంక్షతో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి కొరకు ఆయన రెండవసారి వచ్చెదరు. And finally, చివరిగా Revelation 19:11 down. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వాక్యం నుండి క్రిందకు Bible says, బైబిల్ చెప్పుచున్నది, He'll come as a king of kings and the Lord of lords riding on a white horse. ఆయన తెల్లని గుర్రం మీద ఎక్కి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రాబోచున్నారు. How many points have I said so far? ఇంతవరకు ఎన్ని పాయింట్లు చెప్పానో చెప్పండి. Who can say all the 10 points? 10 points. How many of you are written down in a paper or in a diary or a Bible? మీలో ఎంతమంది డైరీలో కానీ పేపర్లో కానీ రాసుకున్నారు? చేతండి. Almost everybody. దాదాపుగా అందరు రాసుకున్నారు. Others say the others not and write down, please. మిగిలిన వారు రాసుకున్న వాళ్ళని చూసుకొని మీరు కూడా రాసుకోండి. Now, so when I read all these verses, ఈ వాక్యాలన్నీ నేను చదివినప్పుడు I was so confused.
నేను చాలా కలవరం చెంది ఉన్నాను. Jesus never speak lies. యేసు ప్రభు అబద్ధాలు చెప్పరు కదా. He came as a witness to the truth. ఆయన సత్యమునకు సాక్షిగా కదా వచ్చి ఉన్నారు. He putting the whole human race into doubts and confusions. మరి మానవాళిని అంతటిని కూడా ఇటువంటి సందేహములతోని ఇటువంటి తెలియని విషయాలతో నింపి ఉన్నారే. Do you ever think like that? Have you ever thought like that? ఎన్నడైనా మీరు కూడా అలా అనుకున్నారా ఎప్పుడైనా? No. I have an evil nature from my childhood. నాకు అటువంటి కీడైనటువంటి కార్యం ఉంది చిన్న వయసు నుండి కూడా. I always used to ask questions in anything and everything with everybody. అన్ని విషయాలు అందరితోనూ అన్ని ప్రశ్నలు వేయటకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. Even to God also I'll ask questions. దేవుని కూడా ప్రశ్నలు అడుగుతా ఉంటాను. So I asked God. దేవుని అడిగాను నేను. Why are you confusing us? ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చింతలతో కలవరాలతో పెట్టావు? In one place you say you'll come like a lightning. ఒకసారేమో మెరుపులాగా వస్తానని చెప్పావు. From the east west everybody will see you. తూర్పు వైపు నుండి అందరూ చూస్తారని చెప్పుచున్నావు. Another place says you will come like a thief. మరొక చోటేమో దొంగవలే వస్తానని చెప్పుచున్నావు. The third place you say that you'll come like the king of kings and the lord of lords. మూడో చోటేమో నేను రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా వచ్చుచున్నానని చెప్పి ఉన్నావు. And again you say that I come at any moment, nobody will know the time and the hour. మరొక చోట నువ్వు చెప్పి ఉన్నావు అనుకోని గడియలో నేను వస్తానని చెప్పి ఉన్నావు. And you say that you will never come in the daytime, you will come only in the evening night. From evening, midnight, cock crowing, early morning. That means Jesus never come in the daytime. That's the meaning of it. పగటిపూట నువ్వు రావట్లేదు కానీ ప్రొద్దుగురుకు వేళయో అర్ధరాత్రియో కోడుకూయినప్పుడో తెల్లవారుజామున వస్తానని చెప్పుచున్నావే. He say I come secretly. నేను రహస్యంగా వస్తానని చెప్పుచున్నావు. To Paul he says come like the shout. మరి పరిశుద్ధులైన పౌలుతోనేమో ఆర్భాటంతో వస్తానని చెప్పి ఉన్నావే. In one place he says nobody will know when I come. ఇంకో చోట అయితే నేను వచ్చే సమయం ఎవరికి తెలియదని చెప్పుచున్నావు. The twinkling of an eye will come and go. నిమిషంలో రెప్పపాట్ల వచ్చి వెళ్ళిపోతాను అంటున్నావు. The other place say I stand at the door and knock. మరొక చోట చెప్తున్నావు తలుపు యొద్ద నిలబడి నేను తట్టుచున్నానని అంటున్నావు. Which verse is correct and which is wrong? ఏ వాక్యము సరి అయినది ఏ వాక్యము తప్పైనది? Are you not still confused? మీరు కల్లోలంతో లేరా? The little faith you had that Jesus will come again, that also gone today, isn't it? యేసే తప్పకుండా వస్తారని చెప్పి ఉన్న కొంచెం విశ్వాసం కూడా పోయిందా? We thought pastor will be clearing all our doubts, but he is putting us into confusion. మా సందేహాలను పాస్టర్ గారు తీరుస్తారని చెప్పి వచ్చిన్నాం కానీ ఆయన మాటలు ఉంటే ఇంకా ఎక్కువ మా కలవరం అవుతున్నది. Therefore the end time mockers rise up and say, "Arey, this is confused thing. Jesus won't come. 2000 years he has never turned back. When are you going to come? Why is he going to come?" అందువల్ల పరిహాసకులు పరిహాసం చేస్తా ఉన్నారు. యేసయ్య ఏమి రాదు 2000 సంవత్సరాలు చెప్పుకుంటానే ఉన్నారు కానీ ఎంత మాత్రమే రాలేదే అని చెప్పుకుంటున్నారు. So they don't believe that Jesus will come again. అందువలన యేసయ్య తిరిగి వస్తారని చెప్పి వాళ్ళు అసలు నమ్ముటలేదు. The hour and the time nobody knows. మీరు అనుకోనని గడియలో నేను వచ్చేదని చెప్పారు కదా. Nor the angels are even me. దేవదూతలు కానీ తెలియదు నాకు తెలియదని యేసయ్య అన్నారు. Only Father knows. తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. Then how do you say you'll come with a shout? మరి ఆర్భాటంతో వస్తారని చెప్పి ఎలా చెప్పగలుగుతారు? You say you'll come secretly, nobody knows. Then how the angels are coming with you? రహస్యంగా వస్తానని చెప్పుచున్నారే, అట్లయితే ఆయన వచ్చేటప్పుడు దేవదూతలతో పాటు ఎలా వచ్చుచున్నారు? And who will be blowing the trumpet then? మరి అట్లయితే బూరని ఎవరు మోగిస్తా ఉంటారు? You are not going to come alone. ఆయన ఒంటరిగా రాడు కదా. We learn things by experience. ఇవన్నీ కూడా మీ అనుభవం రీత్యా నేను తెలుసుకుని ఉన్నాము. Spiritually also. ఆత్మీయంగా కూడా. In our ignorance we commit lot of foolish things. మనకు తెలియకుండానే అనేకమైన బుద్ధిహీనమైన కార్యాలు చేసుకుంటూ పోతుంటాం. When we gradually study and learn. క్రమేణా మనం నేర్చుకొని చదువుకుంటున్నప్పుడు. Then we can be smart enough. అప్పుడు మనము బాగా తెలివివంతులుగా. Bible is like a vegetable shop or a spare part shop. బైబిల్ గ్రంథం అనేది ఒక కూరగాయలటువంటి దుకాణము వంటిది లేదా స్పేర్ పార్ట్ల దుకాణము వంటిది. Only a mechanic can go and purchase things and assemble a speaker. All cannot do. ఒక మెకానిక్ మాత్రమే ఆ అంగట్లోకి వెళ్లి దాని వస్తువులు తీసుకొని దాని సమకూర్చి ఒక వస్తువుని తయారు చేయగలుగుతాడు. Only good cooking sisters can go to the bazaar, buy things and make tasty dishes. మంచిగా వంట చేసే సహోదరులు మాత్రమే మార్కెట్ కి వెళ్లి తగిన కూరగాయలు తీసుకొని రుచికరమైన వంటకాలు తయారు చేయగలరు. Not born as skilled people in any field. మనం అందరం కూడా ఏక రంగంలో నేను నైపుణ్యత గలవారంగా జన్మించలేదు కదా. Once a come to a place you must study. కానీ ఆ స్థలంలోకి వచ్చినప్పుడు మనం నేర్చుకుంటూ All ఉండాలి. cannot read and understand Bible. అందరూ బైబిల్ చదివి అర్థం చేసుకోలేరు. Especially natural people, carnal people cannot read Bible and understand Bible. Now they will be able to keep whatever is written in Bible. ప్రత్యేకంగా శరీర సంబంధులైన ప్రకృతి సంబంధులైన బైబిల్ చదవటమో దాన్ని అర్థం చేసుకోవటమో మరి ముఖ్యంగా దాని ప్రకారం జీవించటమో ఎంత మాత్రం వారికి తెలియదు. Same Christian, these three groups will be seen in every denomination. కాబట్టి క్రైస్తవులు చూసినప్పుడు ప్రతి సంఘములో కూడా ఇటు మూడు గుంపులు. In all Christianity. క్రైస్తవత్వం అన్నిట్లో కూడా మూడు గుంపుల వారు కనబడుతున్నారు. Even in Pentecostal churches. పెంతెకోస్తు సంఘాలలో కూడా మూడు గుంపుల వారు ఉంటున్నారు. They continued, they still continue, they will continue. వారు ఆ విధంగానే ఉంటున్నారు, ఇంకా అలాగనే కొనసాగించబడుదురు.
మారదురు. But unless you become spiritual, ఆత్మీయంగా మీరు మారినంత వరకు Bible says the spiritual man understands everything. ఆత్మ సంబంధి అన్ని కార్యములను వివేచించును. He will not be judged by others. అతడు ఎంత మాత్రం ఇతరుల ద్వారా విమర్శింపబడడు. If you continue as a natural man and a carnal man, one day you'll have to give account to God. మీరు శరీర సంబంధిగా ప్రకృతి సంబంధిగా కొనసాగించినట్లయితే ఒక దినమందు మీరు లెక్క చెప్పవలసిన వారు. If you become a spiritual man, మీరు ఆత్మ సంబంధిగా మారినట్లయితే study the Bible and able to understand Bible with the help of the Holy Spirit or through the anointed servants of God. దేవుని యొక్క వాక్యమును బాగా చదువుకొని పరిశుద్ధాత్మ మూలముగాను అభిషేకమున దైవ సేవకుల మూలముగాను సత్యములను తెలుసుకొని By the grace of God, whenever I find time, I keep on studying Bible. నేను కూడా సమయం దొరికినప్పుడు బాగా బైబిల్ చదువుతూ ఉంటాను. From my 5th year old, I started reading Bible. నాకు 5 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుండి నేను బైబిల్ చదవటం ప్రారంభించాను. Now really 7 decades over. ఇప్పుడు నాకు దాదాపుగా 7-10 దాటిపోయినవి. Yes, still I read Bible. అయినా ఇంకా నేను బైబిల్ చదువుచున్నాను. Last night 12 o'clock also midnight 2 o'clock I read Bible. రాత్రి సమయం అందు నేను నిన్న రాత్రి కూడా 12-2 గంటల వరకు బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. I am not satisfied by reading Bible. నేను బైబిల్ చదవడంలో సంతృప్తి పడుటలేదు. But every time I read Bible, it gives me something new, some new thoughts. ఎందుకంటే ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడల్లా క్రొత్త తలంపులే నాకు కలుగుచున్నవి. That makes my life quite new. దాని మూలంగా నా జీవితం అనేది కృతజ్ఞంగా మార్చబడుచున్నది. I am not addicted to any habits or rituals or traditions. నేను ఏదో పారంపర్యాలు ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబడి ఉండటం లేదు. Bible says our minds must be enlightened by the knowledge of the scriptures that we may know what is God's good, acceptable and perfect will for our life. మన జీవితం గురించినటువంటి దేవుని యొక్క అనుకూలమైన ప్రియమైన సంపూర్ణ చిత్తమైన తెలుసుకునే నిమిత్తము మన మనసులో ప్రకాశింపబడవలెను. The Bible says blessed are those who read, hear and keep all those things written in Bible. అందువల్ల బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాక్యములన్నీ కూడా చదువువాడును వినువాడును దాని ప్రకారంగా చేయువాడును ధన్యుడై ఉన్నారు. So the coming of Jesus by these texts which I read for you is quite confusing. కాబట్టి యేసుకు రాకడ గురించి ఇప్పుడే చదివి వినిపించిన వాక్యములన్నీ కూడా మిమ్మల్ని కల్లోలపరచుతూ ఉండవచ్చును. So in the course of the studies tomorrow and the day after and the following day we will study about the coming of Jesus clearly in the light of the scriptures. దేవుని యొక్క వాక్యముల వెలుగులో యేసు ప్రభు రాకడ గురించి రాబో దినములలో నేను స్పష్టంగా మీకు స్పష్టీకరించెదను. Jesus will never speak a lie. యేసు ప్రభు ఎన్నడూ అబద్ధమాడజాలడు. Nor he wants any of us to speak a lie. మనము కూడా ఎన్నడూ అబద్ధమాడకూడదని ఎదురు చూస్తున్నారు. Where will all the liars go in eternity? అబద్ధికులందరూ కూడా నిత్యములో ఎక్కడికి వెళతారో చెప్పండి. New Jerusalem. నూతన యెరూషలేమా? Naraham is above Zion. నరకము సీయోనుకు పైన ఉంది. No. కాదా? Naraham is a place where golden seat is there. నరకములో యొక్క బంగారు స్ఫటికమైన నది ప్రవహించిన స్థలమా? God the Father stands from there. తండ్రి అయిన దేవుడు అక్కడ నుండి చూచున్న స్థలమా? Revelation 21:8 says all liars will go to hell. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యంలో చెప్పబడిన విధముగా అబద్ధికులందరూ కూడా నరకమునకు మండుగుండములో పాలు పొందుదురు. All liars. Why is said all liars? అబద్ధికులందరూ అని ఎందుకు చెప్పబడింది? There are different types of lies. రకరకాల అబద్ధాలు ఉన్నాయని అర్థము. కాబట్టి ప్రకటన 21:8 చెప్పుచున్నది The first group who go to hell are the fearful and the last group are liars. నరకానికి వెళ్లే మొదటి గుంపు వారు ఎవరనగా వాళ్ళు పిరికి వారై ఉన్నారు, చివరి గుంపు వారు అబద్ధికులై ఉన్నారు. Read 21:8 for everybody. అందరూ చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యము. Now only they understood. ఇప్పుడే అర్థమైంది కాబోలు. So if you have spoken a lie, your name is there. మీరు అబద్ధం చెప్తే మీ పేరు కూడా ఆ పట్టికలో ఉందని అర్థము. If you are fearful, మీరు పిరికి వారైతే, మీరు భయపడేవారు పిరికి వారైతే their names are in మరి పేర్లు ఎక్కడ ఉన్నాయి? in the first group. ఇక మొదటి గుంపులో ఉన్నాయి. All the fearful. పిరికి వారందరూ అవును 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 అని సమాధానం చెప్పారు. I am asking you serious questions. పాపమునకు రెండు ప్రక్కలు ఉంది. చేయవలసిన కార్యము చేయకపోవటము, చేయకూడని కార్యములు చేయుట. For now may I stop it. ఇప్పుడు ఇంతవరకు నేను ఆపుచున్నాను. Always say this. Jesus came as witness to the truth. ఇప్పుడు యేసు ప్రభువు సత్యమునకు సాక్ష్యముగా జన్మించాడు. What is truth? అయితే సత్యం అనగానేమి? God the Father is truth. తండ్రి అయిన దేవుడు ఒక సత్యము. Bible says he is the only true God. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఆయన ఏకైక సత్య దేవుడు. In John 17:4 or 3. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యములో చూస్తున్నాము. To know thee the only true God and Jesus whom thou hast sent is life eternal. నిజమైన దేవుణ్ణి నువ్వు పంపించిన యేసుక్రీస్తుని తెలుసు నమ్ముటయే నిత్య సత్య జీవమై ఉన్నది. Jesus said, I am the way, the truth and life. యేసు ప్రభు చెప్పుచున్నారు నేనే మార్గం సత్యము జీవము. Jesus is truth. యేసు ప్రభు సత్యమై ఉన్నారు. But the Holy Bible says it is the spirit of truth. పరిశుద్ధాత్మ గురించి చెప్పబడి ఉన్నది ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ అని. In John 14 chapter. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూస్తున్నాము.
The Holy Spirit is the truth. పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపి అయిన ఆత్మ. And the word of God also is said to be truth. దేవుని యొక్క వాక్యం కూడా సత్య వాక్యము. Anybody who never believes in God, Jesus, Holy Spirit or the word of God, they are liars. ఎవరైతే దేవుని గాని యేసు ప్రభువుని గాని ఆ దేవుని పరిశుద్ధాత్మను గాని సత్యమును గాని నమ్మరో వారే అబద్ధికులు. Understand? అర్థమవుతుందా? All such liars will go to hell. అబద్ధికులందరూ కూడా నరకములకు వెళ్ళుదురు. And they will become the Antichrist, be a ruler over them in the coming days. రాబో దినములలో వారు అంత్యక్రీస్తునే తమ నాయకునిగా ఎంచుకొందురు. 2 Thessalonians chapter 2. రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం. Those who fail to receive the truth out of love, ఎవరైతే దేవుని యొక్క సత్యమును ఎరుగకుండా ఉంటున్నారో, yes, they all will be deceived by the Antichrist or the coming world ruler. వారందరూ కూడా రాబోతున్నటువంటి ఒకే ప్రపంచ నాయకుడైనటువంటి అంత్యక్రీస్తు ద్వారా మోసగించబడుదురు. Yes, they will not, when they fail to receive the truth out of love, they will be deceived. వారు ప్రేమతో సత్యమును అవలంబింపక పోయినందువలన That they may not be saved. వారు రక్షణ పొందకుండా నిమిత్తము మోసగింతో కనబడుచున్నారు. To them God will send a spirit of delusion, వారి మీదకి దేవుడు మోసము చేయ శక్తిని పంపించుచున్నారు. that they may be deceived and damned. వారు అబద్ధము నమ్మునట్లు మోసం చేయ శక్తిని వారికి పంపించుచున్నారు. 12th verse says that they all might be damned who believed not the truth. 12వ వాక్యంలో చూస్తున్నాము, సత్యమును నమ్మకుండా ఉంటున్న వారందరూ కూడా. If you don't believe in God the Father, the Son and the Holy Spirit and the word of God, you are a liar and the truth is not in you. You don't accept the truth out of love. Therefore, God will send a spirit of delusion that you may not believe the truth and be saved, and you are going to be only damned. ఎవరైతే తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును నమ్మకుండా ఉంటున్నారో, సత్యము వారిలో ఉండుటలేదు, ప్రేమతో సత్యమును అవలంబించలేకపోతున్నారు, వారు అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని వారి మీదకి దేవుడు పంపించుచున్నారు. Jesus said, I will come again. యేసు చెప్పి ఉన్నారు, నేను మరలా వచ్చేదను. So we are rest assured he will come because he cannot withdraw his words. తప్పకుండా మనకు అది ఖచ్చితంగా మనకి అర్థమవుతున్నది ఏమనగా, In Matthew chapter 24 verse 3, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వాక్య ప్రకారము, before the ascension of Jesus, యేసు ప్రభు ఆరోహణ అవుటకు ముందుగా one day disciples came and asked him, ఒక దినమందు ఆయన ఎదుకు శిష్యులు వచ్చి అడుగుచున్నారు. when he was alone sitting in Mount Olivet, ఆయన ఏకాంతముగా ఒలీవల కొండ మీద ఉంటున్నప్పుడు వచ్చి ఉన్నారు. Lord, tell us, when will you come back? ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చేదవో మాకు చెప్పుము. And what will be the signs of the end of the days? నీ కడు సమాప్తికి సూచనలేమి? In the 24th chapter, 24వ అధ్యాయం యొక్క Jesus gave many reasons, signs. ఆ యొక్క కింద వాక్యములు చూసినప్పుడు అనేకమైన సూచనలు ప్రభు చెప్పుచున్నారు. But today I'll give you only 10 signs. ఈ దినమందు నేను 10 సూచనలు చెప్పేదను. Just note it down if it is possible, if you know shorthand. ఇవన్నీ మీకు షార్ట్ హ్యాండ్ తెలిస్తే గబగబా రాసుకొని పెట్టుకోండి. General, tomorrow I'll give you the verses. రేపు అన్ని వాక్యాలు స్పష్టంగా మీకు చెప్పేదను. When you carefully study the book of Matthew chapter 24 and the book of Luke chapter 21 and the book of Mark chapter 13, except John, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము, ఈ యోహాను సువార్త కాకుండా ఈ 3 సువార్తలు మీరు చూసినప్పుడు, in the 3 chapters, ఈ 3 అధ్యాయాలలో the signs that will proceed in the world before the coming of the Lord Jesus are very beautifully furnished. ప్రభు యొక్క రాకడ ముందుగా లోకములో జరగవలసిన సంభవాల గురించి చాలా చక్కగా వివరించబడి ఉన్నవి. The first sign is మొదటి సూచన ఏమనగా, natural calamities ఆ యొక్క ప్రకృతి వైపరీత్యాలు and disasters. మరియు నాశనములు. Maybe accidents or deaths or earthquakes or tsunamis or pestilences, anything like that. అవి ప్రమాదములు అయి ఉండవచ్చును, అనేకమైనటువంటి విపత్తులు అయి ఉండవచ్చును, భూకంపములు అయి ఉండవచ్చును, సునామీలు అయి ఉండవచ్చును. 1 month back a air crash killed 41 people. ఒక నెల క్రితము ఒక విమానం అనేది 242 ప్రయాణికులను హతమార్చి ఉన్నది. It's a natural disaster. అది ఒక ప్రకృతి వైపరీత్యం అయి ఉండదు, Or it is an accident. లేదా ఒక ప్రమాదం అయి ఉన్నది. Like that many things will happen. ఇలాగ అనేక సంభవాలు జరగవచ్చును. Number 2, రెండవ కార్యము religious deception. ఆ యొక్క మత సంబంధమైనటువంటి మోసములు. There are Christians all over the world maybe having not less than 5,000 denominations. క్రైస్తవులను చూసినప్పుడు సర్వ ప్రపంచంలో 5,000 మంది సంఘములు కనబడుచున్నవి. Dreaming about Zion is good. Dreaming about Everest is good. ఎవరెస్ట్ గురించి కలల గంట మంచిదే. But you must learn from Tenzing and Hillary how to climb. కానీ టెన్సింగ్ అండ్ హిలరీని నేర్చుకోవాలి ఎలాగన కొండ ఎక్కాలని. Nowadays foreigners simply they go in a flight and see the mountain and come down. కొన్ని ఈ దినముల్లో విదేశీయులు విమానములు అలాగ పైకి వెళ్ళిపోయి ఆ కొండ శిఖరాలు చూసేసి వచ్చేస్తున్నారు. But the real difficulty, if you want to know, you must know from
mountain climbers. కానీ ఆ యొక్క పర్వతమును ఎక్కాలంటే ఎంత కష్టమో ఆ పర్వతాలు ఎక్కే వాళ్ళ దగ్గర నుండి అడిగి తెలుసుకోవాలి. Yes, just by preaching you cannot be a worker, you cannot be a pastor. ఏదో ప్రసంగం చేర్చిన వల్ల ఒక సేవకులు గానో పాస్టర్ గానో మీరు చెప్పుకోలేరు. పోటీకి కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. Many competitors. చాలా మంది పోటీకి వచ్చి ఉన్నారు. We won't allow you to be in the race. We are also there as pastors. సరే ఈ సమయంలో అది వదిలేద్దాం, బైబిల్ స్టడీకి వచ్చేద్దాము. So religious deception. కాబట్టి మత సంబంధమైన Many Christians are trapped in this deception. అనేక మంది క్రైస్తవులు ఈ మోసముల వంచనలో పట్టబడి ఉన్నారు. Third one. మూడవదిగా Decline in morality. ఆ యొక్క నైతికత్వములో దిగజారిపోవుట. In the end times people never live a good moral life. అంచె దినములో ఎవరు కూడా సద్భావం కలిగి లేక నైతికంగా జీవించలేరు. Because Paul said the end times will be perilous times, dangerous times. అందువల్ల పౌలు చెప్పుచున్నాడు అంత్య దినములు అనేవి అపాయకరమైన దినములని చెప్పుచున్నాడు. Number 4. నాలుగోది iniquity and lawlessness is on the increase. అతిక్రమము లేనట్లయితే ఆజ్ఞను అతిక్రమించే జీవితము అధికమైపోవచ్చున్నది. ఐదవ సూచన religious apostasy. ఆ యొక్క మత సంబంధమైనటువంటి అపోహ. Not believing the truth as truth. అంటే సత్యమును సత్యముగా నమ్మకపోవుట. Sixth one. ఆరవది explosion of knowledge. ఆ యొక్క తెలివి అధికమగుట. Now knowledge grows and grows and grows, and man has invented a lot of technologies, and finally now the artificial intelligence. సాంకేతిక పరిజ్ఞానం అధికమైపోతున్నది, తెలివితేటలు అధికమైపోతున్నది, తెలివి అధికమవుతుంది, తెలివి యొక్క విస్ఫోటం అని చెప్పగలము. 7. ఏడవది environmental crisis. ఆ యొక్క వాతావరణపు సంక్షోభము. Yes, like pollutions. ఆ యొక్క కాలుష్యములు. like global warming up. ఆ యొక్క ప్రపంచమంతా కూడా వేడిమెక్కిపోవటం. These are all environmental crises. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి కార్యములు. 8. ఎనిమిదవది wars. యుద్ధములు. rumors of wars. యుద్ధ సమాచారములు. nation against nation. people against people. దేశం మీదకి దేశము, జనము మీదకి జనము. 9. తొమ్మిదవది the preaching of the gospel to all over the world. సర్వ లోకములోకి సువార్త ప్రకటించటము. and the last one. చివరిగా the fast rising, the last Roman kingdom. చివరి రోమా సామ్రాజ్యము తిరిగి లేచుట. the rising of one word kingdom and one word religious word ruler. ఒకే ప్రపంచ ప్రభుత్వము, ఒకే ప్రపంచ నాయకుడు లేచుట. these are the signs which must take place in this world just proceeding to the coming of Jesus. ఈ యొక్క కార్యములన్నీ కూడా, ఈ సంభవాలన్నీ కూడా సరిగ్గా యేసు ప్రభు రాకడ ముందు జరగాల్సినటువంటి సూచనలై ఉన్నవి. God may give you the grace and the enormous wisdom to understand whatever we teach you, retain them in your mind and bring them all in your practical life, that you may escape the coming great judgment of God on the earth. రాబోతున్నటువంటి దేవుని యొక్క మహా న్యాయ తీర్పును తప్పించుకునే నిమిత్తము దేవుని యొక్క వాక్యమును బాగా అర్థం చేసుకున్నట్టుకును, దాన్ని పదిలపరుచుకున్నట్టుకును దేవుడు మీకు కృపను జ్ఞానమును అనుగ్రహించును గాక. Come, let's all close our eyes. కొంత సమయం అందరూ కళ్ళు మూసుకుందాం. Be on your knees. అందరూ మోకాళ్ళ మీద ఉందాం. God must make these Bible studies a source of great blessing to you. దేవుడి బైబిల్ స్టడీలన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చవలెను. Great inspiration to you. గొప్ప ప్రేరేపణ కలగచేయవలెను. It must motivate each one of you to a very great deal. గొప్ప కొరతకు మీ జీవితంలో క్రియచేయనిదిగా కనబడవలెను. You all must be brought into a turning point. మీరందరిలో కూడా జీవితంలో ఒక మలుపు రావలెను. All the day we were living a very easy going life. ఇంతవరకు ఒక సులభమైన జీవితం చేయించు ఉండవచ్చునేమో. You were living like babes in Christ. ఒక క్రీస్తులో మీరు పసిబిడ్డల వలె జీవిస్తున్నారేమో. You were rather carnal. లేదా శరీర సంబంధులుగా ఉంటున్నారేమో. You lost the spiritual revelation. మీకు ఆత్మీయమైన ప్రకటన లేకుండా ఉన్నాయేమో. You were perishing without proper knowledge. శరీర జ్ఞానం లేకుండా నశించిపోవచ్చున్నారేమో. Where there is no knowledge and vision, people perish, Bible says. దేవభక్తి లేని చోట్ల జనులు నశించదరనే వాక్యం చెప్పుచున్నది. Now the good God is merciful to you, therefore he has arranged for these Bible studies. మంచి దేవుడు కనికరము చూపించడం వలన ఈ బైబిల్ స్టడీలు మీ కొరకే ఏర్పాటు చేసి ఉన్నారు. Never miss this opportunity. ఎన్నడూ ఈ తరుణాన్ని పోగొట్టుకోవద్దు. Receive the truth out of love. దేవుని సత్యమును ప్రేమతో అవలంబించండి. Otherwise very soon the Antichrist, the devil will come and they will give you the spirit of delusion. అతి త్వరలోనే అంత్యక్రీస్తు సాతాను వచ్చి మోసం చేయ శక్తి మిమ్మల్ని అప్పగించును. They will deceive you and lead you to damnation. వాళ్ళందరినీ మోసం చేసి నాశనములకు నడిపించును. God loves your soul. దేవుడు మీ ప్రాణములను ప్రేమించుచున్నారు. Therefore Jesus gave his life to purchase your soul. అందువల్ల మీకు ఆత్మను కొను నిమిత్తం యేసయ్య తన జీవాన్ని పెట్టి ఉన్నారు. Child of God, be revived. ప్రియమైన దేవుని బిడ్డ జీవింపజేయబడుము. Come to the knowledge of the truth. సత్యం యొక్క అనుభవ జ్ఞానములోకి రమ్ము. The grace of God is appeared to all men, that not one man should perish but all should come to
the knowledge of the truth and be saved. ఎవరు నశించిపోకుండా అందరూ కూడా సత్యము గురించి అనుభవ జ్ఞానములకు వచ్చి నిమిత్తమే దేవుని కృప ప్రత్యక్షమైనది. That is God's plan for your life. అదే మీ జీవితముకు దేవుని సంకల్పము. You must open your understanding. మీరు భారత్తులు ప్రకాశింపబడవలెను. Jesus is coming soon. యేసు త్వరగా వచ్చుచున్నారు. He is almost at the door. ఆయన ఇదిగో వాకిట నిలబడి ఉన్నారు. He might come tonight. ఆయన రాత్రికే రావచ్చును. He might come early in the morning. ఆయన ఉదయకాలమే రావచ్చును. He may come like a thief. ఆయన దొంగవలే రావచ్చును. He will come like the lightning. ఆయన మెరుపువలే వచ్చెదరు. Any moment. ఏ క్షణమందైనను. From east to west, his coming will be having effect. తూర్పు నుండి పడమటి దిక్కు వరకు ఆయన రాకడ ప్రభావం కనబడును. From everywhere all over the world, some people will be caught up when he comes. ప్రతి చోట సర్వ ప్రపంచంలో నుండి కొందరు ఎత్తబడుదురు. It will be a day of judgment in the church. గొప్ప న్యాయ తీర్పు సంఘములో వచ్చును. When some will be caught up, many will be left behind. కొందరు మాత్రమే ఎత్తబడుదురు, అనేక మంది విడవబడుదురు. You should never end up your life in a big disaster. ఎంతమంది ఎంతమంది నాశనమునకు మీ జీవితం ముగించబడకు. Therefore these Bible studies are arranged to give you an understanding heart. అందువల్ల గ్రహింపుగల హృదయం దయచేయబడుటకే బైబిల్ స్టడీలు ఏర్పాటు చేయబడి Everybody pray to God. అందరూ దేవునికి ప్రార్థించండి. May the Holy Spirit deal with you. పరిశుద్ధాత్మ మీరు వ్యవహరించనివ్వండి. May the Holy Spirit have given a good work in you, may perfect the work in your life. మీలో మంచి క్రియను ప్రారంభించిన పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ముగించనివ్వండి. Allow the Spirit of God to renew your spirit. దేవుని ఆత్మ మీ ఆత్మను జీవింపజేయనివ్వండి. Refresh your soul. మీకు ఆత్మను తాజాగా చేసుకుని These Bible days are blessing for all of us. ఇదిగో ఈ దినములన్నీ ఆశీర్వాదకరమైన దినములుగా ఉంటున్నాయి. Hallelujah, hallelujah, hallelujah. Rabba Baha Rabba La Sharamanam Shalaka Dabanam Dalaka Rabala Shalak Dalania. Hallelujah, hallelujah. Sabali Manangaratura Sharatura Karehara Shara Dilabalandula Bakaramania. Hallelujah. చరింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో For every precious word the Lord spoke to us tonight, come Lord, all praise God. ఈ రాత్రి కాలమందు ప్రభువు మాట్లాడిన అమూల్యమైన ప్రతి మాట కొరకే మన దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord.